ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయి హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com. సినీ ప్రముఖుల మనోభావాలను తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు మీ వరప్రసాద్. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడికి ఎదుగుతున్న నటుడే ఒక ఉదాహరణ. ఎంత కష్టమైన పనైనా ఇష్టంగా చేస్తే అంతా ఆనందమే. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అన్న సూత్రం పాటించే నటుడు ఎప్పుడూ ఎదుగుతూనే ఉంటాడు. ఇవన్నీ కలబోసిన వ్యక్తే శ్రీ జెన్నీ. నాటకరంగం పునాదిగా, నటనే జీవితంగా, ఆస్వాదించడమే ఆనందంగా, అభివృద్ధి తపనగా ఆలోచించే నటుడు జెన్నీ మనతో ఉన్నారు. వారిని అడిగి వారి మనసులోని భావాల్ని, వారి అనుభవాల్ని తెలుసుకుందాం. నమస్కారం జెన్నీ గారు. నమస్కారం. సార్, జెన్నీ ఆ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఒక గిలిగింతలు పెట్టేటటువంటి ఒక హాస్య నటుడు తళుక్కుమరి జ్ఞాపకం వస్తారు. అదేవిధంగా అసలు మీ పూర్తి పేరేంటి? అసలు జెన్నీగా పేరు ఎట్లా వచ్చింది మీకు? నా పేరు పోలాపరగడ జనార్దన్ రావు అండి. మా స్వగ్రామం రాజమండ్రి దగ్గర ఆలమూరు, తూర్పుగోదావరి జిల్లాలో పల్లెటూరు. మా నాన్నగారు ఆయన కమ్యూనిస్ట్ సాహిత్యం బాగా చదువుతూ ఉండేవారు. మన మార్క్స్ పుస్తకాలు బాగా చదువుతూ ఉండేవారు, ఎకానమిస్ట్. ఆ మార్క్స్ ని ఒక కోటీశ్వరుడు కూతురు లవ్ చేసి ఆయన సాహిత్యానికి దానికి ఆవిడ ఆకర్షణ అయి ఆయన లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంది. మ్యారేజ్ కోట్లన్నీ తృణప్రాయంగా వదిలేసి ఈయనతో పాటు ఆవిడ రచన చేసి మళ్లీ కోట్లు సంపాదించారు. ఆ అమ్మాయి పేరు జెన్నీ. అసలు జెన్నీ ఆడపిల్ల పేరు. జనరల్ గా మన ఇళ్లలో చిన్న, బుజ్జి, కన్న, చంటోడు, పెద్దోడు, నాన్న ఇలా పిలుస్తూ ఉంటారు కదా. కానీ మా నాన్నగారు సరదాగా నన్ను ఆడపిల్ల పేరుతోటి జెన్నీ అని పిలుస్తూ ఉండేవారు చిన్నప్పుడు. మా ఇంటి నిండా ఆడపిల్లలే, నాకు 7 సిస్టర్స్, 3 బ్రదర్స్. అట్లాగా ఊళ్ళో కూడా మా అక్కయ్య ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా జెన్నీ అని పిలుస్తూ ఉండేవారు. మా అక్కయ్యలు కూడా బాగా అప్పుడు స్వాతంత్రం ముందర ఎస్ఎల్సి పాస్ అయ్యారు వాళ్ళు. మా నాన్నగారు చదువులకు చాలా ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. మా ఇల్లు ఒక లైబ్రరీలో ఉండేది. దాంతో అందరూ ఊళ్ళో వాళ్ళందరూ కూడా జెన్నీ 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 అంటూ ఉండేవారు. తర్వాత అదే పేరు కంటిన్యూ చేయడానికి కారణం, నేను ఆల్ఫ్రెడ్ ప్యారన్ అని ప్యాంటమైమ్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారి దగ్గర మైమ్ నేర్చుకున్నాను. నేను ఆ మైమ్ ప్రదర్శనలు ఇస్తూ ఉండేవాడిని 1975 నుంచి ఇప్పటికీ స్టిల్ ఇస్తూనే ఉన్నాను. ఇటు వచ్చి ఆ రోజుల్లో యంగ్గా ఉండేవాడిని కాబట్టి 1 అవర్ షో చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు కొంచెం పెద్దవాడిని అయ్యి సీనియర్ సిటిజన్ అయ్యాను కాబట్టి ఒక ½ అన్ అవర్ షోకి రిస్ట్రిక్ట్ చేసి ఫ్యాకల్టీ మెంబర్ గా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో మైమ్ టీచ్ చేస్తూ ఉంటా. ఈ మైమ్ కి బ్యానర్ కట్టేవాళ్ళం అనమాట. జనార్దన్ రావు మైమ్ షో అంటే మ్యాచ్ ఇది కాదు, ఏదో రమ్ములోనో విస్కీలోనో ఆవకాయ కలిపి ఉన్నట్టుగా ఉంటుంది, కాంబినేషన్ కుదరదు. అదే జెన్నీస్ మైమ్ షో అంటే కరెక్ట్ గా సరిపోయేది ఆ రిథిమ్. అందు గురించి ఆ జెన్నీ పేరు అలాగే ఉంచేశాం. తర్వాత ఇంకో చిన్న రహస్యం ఏంటంటే ఆ పేరు ఉంచడానికి కారణం, నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అకౌంట్స్ మేనేజర్ గా పనిచేస్తూ ఉండేవాడిని. ఆ ఆఫీస్ లో పర్మిషన్ తీసుకుని యాక్టివిటీస్ అవి చేస్తూ ఉండేవాడిని. ఈ సినిమాలు, టీవీలు, తర్వాత రేడియో ప్రోగ్రాంలు, స్టేజ్ ప్రోగ్రాంలు ఇవన్నీ చేస్తూ ఉండేవాడిని. రేపు పొద్దున మళ్ళీ ఏదైనా అఫీషియల్ గా గొడవ వస్తుందేమో, జనార్దన్ రావు అన్న పేరుతోటి ప్రోగ్రామ్స్ అవి ఇవి చేస్తే, అందుకని జెన్నీ అనే పేరుని కంటిన్యూ చేద్దాం, అది కొంచెం లోపాయికారిగా ఉంటుంది, వ్యవహారం గొడవ ఉండదు. ఆఫీస్ లో జనార్దన్ రావు, బయట జెన్నీ. బయట జెన్నీ, మా ఇంట్లో వాళ్ళకి, మా ఊళ్ళో వాళ్ళకి, మా మిత్రులకి అందరికీ జెన్నీ. అది అలా వచ్చింది. సార్, ఇటీవల మీరు చేసినటువంటి సినిమాల గురించి, తర్వాత రిలీజ్ కు సిద్ధంగా ఉన్నటువంటి సినిమాల గురించి చెప్తారండి? అంటే ఈ సినిమాల్లో 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి ఏమిటంటే ఆల్రెడీ నేమ్ ముందరే ఫిక్స్ చేసి పెద్ద హీరోలకి, ఎందుకంటే పాపులారిటీ వస్తుంది కాబట్టి పెద్ద హీరోల పిక్చర్స్ కి ముందరే పేరు పెట్టేస్తారు. అది కూడా వాళ్ళకి సరిగ్గా స్టోరీకి తగ్గట్టుగా కుదరకపోతే తర్వాత అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేము ఎలా ఉంటుందంటే మా వ్యవహారం, మేము వెళ్లి షూటింగ్కి వెళ్లి యాక్ట్ చేసి వచ్చేసేంత వరకునే ఉంటుంది. ఏ పిక్చర్లు ఏ పేర్లు పెడుతున్నారో, ఏ పిక్చర్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయో, ఏంటంటే మాకు మేనేజరు, పిఏ అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మేము ఇండస్ట్రీలో చాలా సినిమాలు అవి వేస్తున్నా అటు పెద్దవాళ్ళం కాదు, ఇటు చిన్నవాళ్ళం కాదు. అది గోచికి పెద్ద, తువాలకి చిన్న అంటారు, అట్లా ఉంటుంది కాబట్టి మాకు మేనేజర్లు ఏమని లేరు. తర్వాత మా అమ్మాయి అత్తారింటికి వెళ్లే వరకు నేను యాక్ట్ చేసే పిక్చర్లన్నీ ఒక లిస్టు రాసేది.
మా అమ్మాయికి 10-12 ఏళ్ల క్రితం మ్యారేజ్ అయిపోయి అత్తారింటికి వెళ్ళిపోయింది. దాంతో ఇంకా ఆ లిస్టు కూడా తయారు చేయడం మానేసాం. అప్పటి వరకు 200 సినిమాలు ఆవిడ రాసింది మా అమ్మాయి. తర్వాత నేను మా ఆవిడ కూర్చొని కొన్ని రాసిన తర్వాత బద్ధకం వచ్చి కొంత ఇంట్రెస్ట్ చచ్చిపోయి రాయడం మానేసాం. ఇట్ కమింగ్ టు ది పాయింట్, ఇప్పుడు నాగార్జున గారి పిక్చరు ఒకటి చేస్తున్నానండి. శ్రీను వైట్ల దాని కింగ్ అని పేరు పెట్టారు దానికి ఆల్రెడీ. తర్వాత పవన్ కళ్యాణ్ గారి పిక్చర్ ఒకటి చేస్తున్నానండి. తర్వాత బాలకృష్ణ గారిది అది అక్టోబర్లో సెట్స్ పెడుతుంది. అది ఇంకా డైరెక్టర్ అది పిక్చర్ మొన్న పాండురంగుడు వేశాను బాలకృష్ణ గారితో. ఆ విధంగా ఆయనతో నాకు పరిచయం అయింది. ఇంతకుముందు కూడా పరిచయం ఉంది, 1-2 సినిమాలు ఆయనతో వేశాను. తర్వాత ఇప్పుడు చిన్న పిక్చర్లు మాత్రం విపరీతంగా చేస్తున్నామండి. చిన్న పిక్చర్లో మళ్ళీ 2 రకాలు వస్తున్నాయి ఈ మధ్యన. ఏమిటంటే శాటిలైట్ సినిమాలు. శాటిలైట్ సినిమాలు అంటే అవి కమర్షియల్ గా ఒక ప్రింట్ వేసి అవి థియేటర్లో రిలీజ్ చేస్తే చాలు, శాటిలైట్ వాళ్ళు కొనుక్కుంటారు. దాంట్లో మాకు హీరో ఫాదరు, హీరోయిన్ ఫాదరు, హీరో మేనమామ పెద్ద పెద్ద క్యారెక్టర్స్ పడుతూ ఉంటాయి. కానీ అవి పబ్లిక్ లోకి వెళ్ళవు సినిమాలు ఎక్కువగా, ఎందుకంటే శాటిలైట్ ద్వారానే రిలీజ్ అవుతూ ఉంటాయి. తర్వాత మామూలు సినిమాలు పేర్లు పెట్టే చిన్న సినిమాలు ఉంటాయి. ఆ చిన్న సినిమాల్లో ఏం జరుగుతుందంటే అండి, వాళ్ళు ఆల్రెడీ ఇదివరకు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ పేర్లు ఏమైనా పెట్టుకోవాలంటే వాళ్ళ పర్మిషన్ తీసుకుని పెట్టుకోవాలి. కాబట్టి వాళ్ళ పర్మిషన్ తీసుకోక ఇలా చిన్న సినిమాలు ఎవరు చూసి వచ్చారు లేని పెట్టేసి ఆ పేర్లు కొండ ఇబ్బంది అవుతాయి. ఇదంతా నేను చెప్పింది సినిమాలకు పేర్లు. ఇప్పుడు చిన్న సినిమాల్లో నేను కాలనాగం ఒకటి చేస్తున్నానండి. దాంట్లో ఒక జర్నలిస్ట్ గా చేస్తున్నాను. అది ఒక ట్రైబల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. తర్వాత ముక్తి అని ఒకటి చేస్తున్నాను. తర్వాత ఆనందం అని ఒకటి చేస్తున్నాను. ఇంకా అలాంటి చాలా చిన్న చిన్న సినిమాలు చాలా ఉన్నాయి. పెద్ద హీరోల సినిమాలు అయితేనే పబ్లిక్ బాగా తెలుస్తాయి. దాంట్లో చిన్న క్యారెక్టర్ వేసిన గంగిగోవు పాలు గరిటెడే చాలని చెప్పి ఒక్క సీన్ చేసినా కూడా పబ్లిక్ లో బాగా పెడుతుంది. అదే చిన్న సినిమాల్లో ఒక 10 సీన్లు చేసినా 20 సీన్లు చేసినా క్యాచీగా ఉండదు. ఇప్పుడు నేను మొన్న రెడీ సినిమాలో ఒక మాస్టర్ వేషం వేశాను. వీడికి నాకు నా లెవెల్కి ఎంతో డైరెక్టర్ గారు అదే మళ్ళీ కింగ్ లో వేషం ఇవ్వడానికి కూడా కారణం అదే. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని మీ సీన్ కి నేను చాలా ఆనందపడ్డానండి. పాండురంగులో పూజారి వేషం వేశాను. పాండురంగులో కూడా విశ్వనాథ్ గారు, అంతకుముందు విశ్వనాథ్ గారు స్వరాభిషేకంలో టీసీ వేషం వేశాను. ఆ పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్పేసి మళ్ళీ అంతకుముందు అన్నమయ్యలో నేను ఒక పూజారి వేషం వేశానండి, అన్నమయ్యకి ఎగ్నెస్ట్ గా. అందుకని రాఘవేంద్రరావు గారు మళ్ళీ పిలిచి పాండురంగంలో వేషం ఇచ్చారండి. తర్వాత మొన్న విక్టరీలో సినిమా చేశాను. విక్టరీలో రవి చావల, దాంట్లో నితిన్ మేనమా వేషం వేశానండి. అసలు బేసికల్ గా నాకు డ్రాబ్యాక్ అనండి ఒక అసెట్ అనండి. డ్రాబ్యాక్ ఏం జరిగిందంటే అండి, నాకు టేక్ ఆఫ్ తెలియలేదు. ఎవరు వెనకాల గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక, గాడ్ ఫాదర్ ఎవరు లేక, గైడెన్స్ తెలియక, ప్లస్ ఉద్యోగం మీద ప్రయారిటీ ఇచ్చిన మూలని నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పబ్లిక్ సెక్టార్ లో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఈసీఐఎల్ అంటారు. దాంట్లో నేను అకౌంట్స్ మేనేజర్ గా 32 years సర్వీస్ పుటప్ చేశాను. ఆ ఉద్యోగం చేసి ఫస్ట్ ప్రయారిటీ ఉద్యోగం ఇచ్చిన మూలని సినిమాలు ఏం జరుగుతున్నాయి ఏమిటి, సినిమా డైరెక్టర్ ని అప్రోచ్ అవ్వడం, ఇదేది టైం లేక, అలవాటు లేక, అవసరం లేక దాంట్లో అప్రోచ్ అయ్యేవాళ్ళం కాదు. వాళ్ళు ఎవరైనా మా మీద అభిమానం కొద్దీ ఈ వేషానికి ఆయన బాగుంటారు. ఆ రోజుల్లో మెడ్రాస్ నుంచి ఆర్టిస్టులు తీసుకొస్తూ ఉండేవారు చిన్న వేషాలకైనా. మెడ్రాస్ నుంచి ఆర్టిస్ట్ ఎందుకు, ఇక్కడ లోకల్ గా ఉన్నాడు కదా ఆయన, లాడ్జింగ్ బోర్డింగ్ ఖర్చులు తగ్గుతాయి ఇవని చెప్పేసి మమ్మల్ని పిలిచి వేయిస్తూ ఉండేవారు. మాకు కూడా ఏంటంటే వాళ్ళు పిలిచారు, ఒక సీఎల్ తోటి అయిపోతుంది వేషం, హ్యాపీగా ఒక రోజుతో అయిపోతుంది అని చెప్పి ఆనందంగా వాళ్ళు ఏ వేషం ఇస్తే ఆ వేషం వేసేసి వాళ్ళం. ఆర్థికంగా కూడా ఎప్పుడూ వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళం కదా, ఎంత ఇస్తే అంత పుచ్చుకునేవాళ్ళం. బికాజ్ ఇట్ ఈస్ ఏ బోనస్ ఫర్ అస్, ఉద్యోగాలు చేసుకుంటున్నాం కాబట్టి. అది ఒక డిసడ్వాంటేజ్ అయింది, ఎందుకంటే టేక్ ఆఫ్ సరిగ్గా లేకపోవడం వల్ల. అదే ప్రొఫెషనల్ టేక్ ఆఫ్ ఉంటే వుడ్ హ్యావ్ బీన్ అంటారనుకోండి, ఇలా ఉండేది అలా ఉండేది అని మనం చెప్పలేం జీవితం ఎలా ఉంటుందో. కానీ అది ఒక డ్రాబ్యాక్ అయిందని నేను అనుకుంటాను. కారణం ఏంటంటే ఒక డైరెక్టర్ దగ్గర ఒక చిన్న వేషం వేసామనుకోండి, ఏదో లాయరో ఎస్ఐయో కానిస్టేబుల్ ఏదో 1-2 సీన్లు వేసామనుకోండి, మళ్ళీ తత్సంబంధమైన ఆయన తీసే నెక్స్ట్ పిక్చర్ లో తత్సంబంధమైన వేషాలు వచ్చినప్పుడు మనం గుర్తొస్తాం. ఒక పిక్చర్ లో పూజారి వేసామనుకోండి, పూజారి వస్తేనే గుర్తొస్తాం. ఇంకో పిక్చర్ లేదు లాయర్ సీన్ వస్తేనే మనం గుర్తొస్తాం. ఒక అదృష్టం ఏంటంటే కొన్ని వేల మంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు మనం గుర్తు రావడం కూడా అదృష్టమే. దురదృష్టం ఏంటంటే అంతకు మించి గుర్తు రాకపోవడం.
కానీ అదృష్టం దురదృష్టం అన్నది నేను ఎప్పుడు ఆలోచించను. నాకు వేషం రావడమే అదృష్టంగా భావించి ఈ వేషాన్ని నా థియేటర్ బ్యాక్ డ్రాప్ తో నాకున్న అనుభవంతో దర్శకులతో డిస్కస్ చేస్తూ ఈ చిన్న వేషం ఎంత బాగా చేయొచ్చు. ఎందుకంటే చిన్న వేషం బాగా చేయకపోతే పెద్ద వేషం ఇంకా బాగా చేస్తాడని డౌట్ వస్తుంది కదా వాళ్ళకి, మళ్ళీ పిలవరు కదా. అందుకని డెఫినెట్ గా చిన్న వేషం అయినా సరే, చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలంటారే, అలా చిన్న వేషమైనా శ్రద్ధగా చేయాలి, ప్రేమించాలి, దాన్ని ఇష్టపడాలి. ఇష్టపడకపోతే ఏ వర్క్ అయినా సరే దాంట్లో పరిపూర్ణత రాదు. ఇష్టంగా చేసినప్పుడు ఎంత కష్టమైనా తెలియదు. అందుకని నేను చాలా ఇష్టంగా చేశాను. నేను ఇంచుమించుగా 400 సినిమాలు పైగా యాక్ట్ చేశాను. ఉద్యోగం చేస్తూ 200 సినిమాలు చేశాను. నేను 2000లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. ఈ 7-8 ఏళ్లలో కూడా 200 సినిమాలు చేశాను. క్వాంటిటీ ఈజ్ నాట్ ది క్రైటీరియా. ఆ క్వాలిటీ, వేసిన వేషాలు, ఒక సీన్ అయినా 2 సీన్లు అయినా చాలా ఇంపార్టెంట్ ఉన్నవి, దాంట్లో ప్రయారిటీ ఉన్న వాటికే పిలిచారు. అది ఒక అదృష్టం. గుంపులో గోవిందా కాకుండాను చేసి దానికి నాకు థియేటర్ బ్యాక్గ్రౌండ్ చాలా హెల్ప్ చేసింది. అదేవిధంగా అంటే మీరు చెప్పినట్లుగానే వేసిన క్యారెక్టర్ ఎటువంటిదైనా కానీ అది 10 కాలాల పాటు గుర్తుంచుకున్నటువంటి క్యారెక్టర్లు చేశారు సార్ మీరు. దానికి మచ్చు తునకగా మనం యమగోళ సినిమాలో మీరు చేసినటువంటి ఎడిటర్ క్యారెక్టర్ చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా పండింది అది. ఆ క్యారెక్టర్ గురించి కూడా చెప్పండి సార్. ఆ సినిమాకండి కృష్ణారెడ్డి గారు ఆలీని హీరోగా పెట్టి ఎమ్మెల్యేలు చేశారు. దాంట్లో ఒక ఎడిటర్ వేషం ఉందని చెప్పి నన్ను రైటర్ దివాకర్ బాబు అంతకు ముందే నన్ను కృష్ణారెడ్డి గారి పిక్చర్ కి నన్ను అది ఒక డాక్టర్ వేషానికి తీసుకెళ్లాడు. అయితే దాంట్లో వేసిన కృష్ణారెడ్డి గారికి ఆర్టిస్ట్ ఎలాంటి వాడు అన్నది డైరెక్టర్ ఈజీగా పట్టేస్తాడండి. అన్నం అంతా పట్టు చూడక్కల్లా ఒక మెతుకు చూస్తే చాలు. ఆ డైలాగ్ డెలివరీ ఎక్స్ప్రెషన్ బట్టి ఇతని టాలెంట్ ఉందా లేదా, ఇతను పనికొస్తాడా లేదా అని డైరెక్టర్ తెలుసుకుంటాడు. ఈజీగా ఏ డైరెక్టర్ అని తెలుసుకుంటాడు. అది ప్రథమ కర్తవ్యం కూడాను. అది లేకపోతే ఆయన డైరెక్టరే కాదు. నా అదృష్టం బాగుంది. ఆ ఒక్క వేషానికి మాయలోడెన్ సినిమాలో డాక్టర్ బాబు మోహన్ ని టెస్ట్ చేస్తాను. ఆ వేషానికి దివాకర్ బాబు నాటక రంగంలో మిత్రుడు, అతను దానికి రైటర్. అతను తీసుకెళ్లి ఇంట్రడ్యూస్ చేసి ఆ వేషం వేయించాడు. ఆ వేషంలో నన్ను చూసి ఆయన ఎడిటర్లు బాగుంటారన్నారు. ఈ ఎడిటర్ కూడా ఏం జరిగింది, నేను ఒక్కరోజు వేషం అనుకుని వెళ్ళిపోయింది. ఎప్పుడు కూడా సీరియల్కే యూజ్ టు ప్రిఫర్. ఎందుకంటే ఉద్యోగం పోతుంది భయం. పెద్ద వేషాలు వేస్తే అవుట్డోర్కి వెళ్ళివాడిని కాదు. 10 రోజులంటే భయపడేవాడిని. అంటే వేషం గురించి భయపడ్డాం కదా, చేయలేమో భయపడేవాడిని. అప్పుడు కృష్ణారెడ్డి గారు పిలిచి ఇలా ఉందండి నేను తప్పకుండా వేస్తాను సార్ అని చెప్పి వేస్తే, నేను షూటింగ్ లో జరుగుతున్న రోజుల్లో దివాకర్ బాబు గారికి కృష్ణారెడ్డి గారికి నా పెర్ఫార్మెన్స్, ఆ సిచ్యువేషన్ అవన్నీ చూసి వాళ్ళు ఆ క్యారెక్టర్ ని ఇంచుమించుగా 10 రోజుల వరకు తీసుకెళ్లిపోయారు. క్లైమాక్స్ వరకు తీసుకెళ్లిపోయారు. నాకేమో భయం, సార్ నేను ఉద్యోగం చేసుకుంటున్నాను సార్, 10 రోజులు అంటే చాలా కష్టం అండి. అంటే పర్వాలేదండి, మీకు మంచిగా వస్తుంది, వేషం బాగా వస్తుంది, మీకు ఇది మంచి పేరు తెచ్చిపెడుతుంది, మీకు తగ్గట్టుగా సాయంత్రం 5ంటికి మీ ఆఫీస్ అయిపోతుంది కాబట్టి 5 తర్వాత పెడతాను, ఆదివారాలు పెడతాను, మీరేమీ కంగారు పడకండి, మీకు నేను సాధ్యమైనంత హెల్ప్ చేస్తానని చెప్పి పాపం ఆయన అక్కడ కుర్రా రంగారావు గారని ఇంకో కో డైరెక్టర్ ఉండేవారు. ఆయన వీళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మొత్తం ఒక 10 రోజులు ఆ క్యారెక్టర్ క్లైమాక్స్ వరకు తీసుకెళ్లిపోయారు. ఆ క్యారెక్టర్ నాకు ఇంచుమించుగా ఆ ఏడాది నాకు ప్రొడ్యూసర్లు ఎవరో తెలియదు, డైరెక్టర్లు ఎవరిలో తెలియని వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వచ్చి ఆ ఒక్క ఏడాదిలోనే నేను 25-30 సినిమాలు చేశాను. నాకు భయం వేస్తూ ఉండేది. ఆఫీస్కి వెళ్లి కూర్చుని అటెండెన్స్ లిస్ట్ లో సంతకం పెట్టి పని మొదలెట్టాడు, ఫోన్ వచ్చింది, సార్ ఈవేళ మీ వర్క్ ఏమిటండి, ఖాళీగా ఉన్నారా, ఓ వేషం ఉంటుందండి, మీరు చేస్తే బాగుంటుందండి. అది ఒక విధంగా ఆనందంగానూ ఉండేది, ఒక విధంగా భయంగా కూడా ఉండేది, ఎక్కడ ఉద్యోగం పోతుందేమో అని. అట్లాగా ఆ పిక్చర్ చేసిన తర్వాత కృష్ణారెడ్డి గారి పిక్చర్లు అన్నింటిలోనూ నేను చేశాను. తర్వాత నాకు ఒక ఐఎస్ఐ మార్క్ అయింది ఆ వేషం. ఎప్పుడైనా ఎవరైనా ఏ అసిస్టెంట్ డైరెక్టర్ అయినా డైరెక్టర్ కి, ఏ రైటర్ అయినా డైరెక్టర్ కి సజెస్ట్ చేస్తే, ఎవరండి ఆయన దేంట్లో వేశారండి అని అడుగుతారు కదా రెఫరెన్స్ కి. అదే పలానా ఆయన ఎడిటర్ వేశారు, ఓ ఆయన బ్రహ్మాండంగా ఉన్నారండి, వేషం సరిపోతారు, మంచి వాడిని సజెస్ట్ చేశారు అని చెప్పి పిలుస్తూ ఉండేవారు. అదే పిక్చర్ రామానాయుడు గారు తక్దీర్ వాలా అని చెప్పి హిందీలో వెంకటేష్ ని హీరోగా, ఆలీ వేసిన వేషం వెంకటేష్ హీరోగా పెట్టి వేశారు. దాంట్లో కూడా నా తెలుగులో నా పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్పేసి తక్దీర్ వాలాలో కూడా, కానీ నా వేషం తెలుగులో పెద్దదైపోవడంతో ఆ వేషానికి వేరే పాపులర్ ఆర్టిస్ట్ ని పెట్టి నా చేత ఇంకొక వేషం వేయించారు. అనుపమ్ ఖేర్ పక్కన ఒక కానిస్టేబుల్ వేషం, ఆయన ఎస్ఐ. నేను అనుపమ్ ఖేర్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ తోడు వచ్చిన మహానుభావుడు, గొప్ప నటుడు. ఆయన దగ్గర వేస్తున్నామంటే అసలు విపరీతమైన ఆనందపడిపోయి 10 రోజులు ఆయనతో కలిసి ఉన్నాం. ఆ సినిమా షూటింగ్ ధర్మం విపరీతంగా రోజు నేను తెలుగు నాటక రంగం గురించి చెప్పేవాడిని, ఆయన ఏమో ఇంటర్నేషనల్ థియేటర్ గురించి చెప్పేవారు.
అస్సలు ఏ విధమైన అహంభావం లేని మనిషి. చాలా ఆయనతోటి వర్క్ చేయడం ఎమ్మెల్యేలు పెట్టిన పిక్చర్ అనమాట అది. ఎమ్మెల్యేలు చాలా పిక్చర్లకి నాకు ఒక టెస్టిమోనియల్ లాగా, లిట్మస్ టెస్ట్ లాగా, ఐఎస్ఐ మార్క్ లాగా అది వర్క్ చేసింది. అదేవిధంగా వర్మ గారి సినిమాలో ఒక మేనేజర్ క్యారెక్టర్ ఒకటి చేశారు కదా, అది కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ టైంలో చాలా అది చాలా అందరి మనసులో ఆకట్టుకున్న క్యారెక్టర్. దాని గురించి కూడా చెప్పండి సార్. అనగనగా ఒక రోజు అని చెప్పి దాంట్లో హోటల్లో మేనేజర్ అండి. నాకు రామ్ గోపాల్ వర్మ గారి దగ్గరికి ఉత్తేజ్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. అప్పుడు ఆయన రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసేవాడు. అతను నా స్టూడెంట్. అతను అల్లాడి శ్రీధర్ వీళ్ళందరూ 13-14 ఏళ్ళు కుర్రాళ్ళు ఉండగా నా దగ్గర మైమ్ నేర్చుకునేవారు. ఆ అభిమానం కొద్దీ వాళ్ళు ఏదో చిన్న వేషం ఉందంటే గాయం అనే సినిమాలో రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర తీసుకెళ్లి మా గురువు గారండి ఈయన మైమ్ చేస్తారండి అని చెప్పి ఆ వేషం వేయించాడు. ఆయన రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఆయన మనిషిని చూడగానే ఏ వేషానికి బాగుంటాడు, ఈ లుక్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి 5 నిమిషాలు మాట్లాడడంలోనే తేల్చేస్తారు. ఆ పిక్చర్ లో ఆ వేషం వేయించిన తర్వాత అనగనగా ఒక రోజులో నాకు వేషానికి పిలిచారు. నాకు బాగా ఆనందపడిపోయాను ఆ వేషాన్ని పిలిచేటప్పటికి. చేసి ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే అండి, నేను అనేక దర్శకుల దగ్గర పనిచేశాను. ఆయన చిన్న వేషం అయినా చిన్న ఆర్టిస్ట్ అయినా ఆ సీన్ మొత్తం అంతా చెప్పి ఆ సీన్ మీరు ఎలా చేస్తారు అని ఒక చాయిస్ ఇస్తాడు ఆర్టిస్ట్ కి. జనరల్ గా ఏంటంటే డైరెక్టర్ కన్సీవ్ చేసిన విధానంలో ఆ ఫ్రేమ్ వర్క్ లోకి ఆర్టిస్ట్ ఒదిగిపోవాలి అని చూస్తారు చాలా మంది డైరెక్టర్లు. కానీ రామ్ గోపాల్ వర్మ గారు సీన్ చెప్పి ఈ సీన్ మీరు ఎలా చేస్తారు అని ఆర్టిస్ట్ కి ఛాయిస్ ఇచ్చి చేశారు. దాంట్లో ఆయన సీన్ అంతా చదివేశారు. హోటల్ మేనేజర్ నేను, హీరో హీరోయిన్లు పారిపోయి వస్తారు. ఆ కంగారులో వాళ్ళు అక్కడ రూమ్ తీసుకుని ఉంటారు. తర్వాత వాళ్ళు విలన్స్ వస్తారు వాళ్ళ దగ్గరికి. ఇది సీను. సీన్ అంతా చదివారు. ఉత్తేజ్ చదివాడు. అది రామ్ గోపాల్ ఏమండి ఎలా చేస్తారండి ఈ వేషం అంటే, సార్ ఆయన దగ్గర ఏం మాట్లాడితే ఏమో ఎలా ఆఫీసులో ఎలా బిహేవ్ చేయాలో తెలుసు, కానీ డైరెక్టర్ల దగ్గర ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. మనస్ఫూర్తిగా మాట్లాడడం తప్పితే హిపోక్రిటిక్ గా వాళ్ళని మృదంగం కొడుతూ కాకాపడుతూ చెప్పాలి అన్న జ్ఞానం లేదు. నోటికొచ్చింది మనకి బాగుండేది, మంచి మాట అనుకున్నది మాట్లాడడమే అలవాటు. అడిగి సార్ మీరు ఏమనుకోకపోతే దాంట్లో రైటరు డౌటే అన్న చిన్న పదం రాశాడండి. ఆ డౌట్ ఒక్కసారి రాసి వదిలేశాడండి. దాంతో కబడ్డీ ఆడుకోవచ్చండి ఆ డౌట్ తోటి అన్నాను. మరి మీరే ప్లేయర్ కదా, కబడ్డీ ఎలా ఆడతారో చెప్పండి అన్నారు. సార్ నేను తెలివి తక్కువతనంగా ఏదైనా వాగితే క్షమించండి, ఆ ఫ్లోలో ఏం మాట్లాడతానో తెలియదు. మీరు అలాంటి పెట్టుకోకండి, మీరు ఎందుకు అసలు ముందర తీసేయండి. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. మనం ఒక మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడానికి మనం ఇక్కడికి వచ్చాం, మన చేయం అది. తీసేయండి, మీరు ఏం మాట్లాడండి, మీరు నన్ను తిట్టినా కూడా నేనేమనుకోను, మీరు ఆ ఫ్లోలో చెప్పండి అని. సార్ అయితే నాకు ఈ షార్ట్ డివిజన్ అది రాదు, నేను చెప్తానండి అంటే, నేను ఏదో హోటల్లో పని చేసుకుంటూ ఉంటానండి. హీరో హీరోయిన్లు వస్తారు, వాళ్ళు వచ్చి రూమ్ ఉందా అని అడుగుతారండి. అడిగి నేను తలకాయ ఎత్తి డౌటే అంటాను. అంటే అప్పుడే డౌట్ అనేస్తారా ఫస్ట్ లోనే? వినండి వినండి సార్ అన్న, డౌటే అంటాను. తర్వాత డౌటే రూమ్ ఉందో లేదో అని అన్న. బాగుంది అన్న. తర్వాత వాళ్ళిద్దరూ మామూలుగా మిస్టర్ అండ్ మిసెస్ అని పేర్లు రాసుకున్నాం. పేర్లు రాసుకుంటూ ఉంటే సొంత భార్యతో వస్తే ఎవడైనా టక్కుమని నేను మాణిక్యమ్మ వచ్చాం, నేను వరలక్ష్మి వచ్చాం చెప్పేస్తాడు. బట్ ఈ అమ్మాయితోటి ఎలోపై వచ్చాడు కాబట్టి హీరో గమ్ముని సొంత అమ్మాయి ఒరిజినల్ పేరు చెప్పాలా లేదా డూప్లికేట్ పేరు చెప్పాలా ఏమవుతుందో అని చెప్పి చిన్న ఆలోచనలో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాడు. ఆ టైం తీసుకోవడంలో నాకు డౌట్ వస్తుంది సార్. అందుకని చెప్పి మిస్టర్ అండ్ మిసెస్ సమాధానం రాకపోయేసరికి ఏం డౌటా అని అడిగాను. బాగుంది చెప్పండి అన్నారు. అడిగి తర్వాత హౌ మెనీ డేస్ స్టేయింగ్ ఇది ఏది అని అడుగుతా. అడిగితే 1 డే అంటే ఒక రోజు డౌట్ లేకుండా సరిపోతుందా? కొత్తగా పెళ్లి వచ్చారనుకున్న పిల్లలు ఆ సెన్స్ లో చెప్తా. అడిగి ఇలాగా డౌట్ మీదే పెడుతుందండి. ఇంతలోకి రామిరెడ్డి గారు విలన్ బ్యాచ్ వాళ్ళని చేంజ్ చేసుకుంటూ వస్తుంది. వీళ్ళకి నేను రూమ్ ఇస్తాను, పైకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటికి వాళ్ళు వచ్చేటప్పటికి నేను అంతలోకి ఏంటంటే టీవీలో క్లిప్పింగ్ పడుతుంది, ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఎలోపు అయిపోయి వచ్చారు, వీళ్ళు వార్త చెప్పిన వాళ్ళకి 10,000 రూపాయలు బహుమతి అని పడుతుంది. అది చూస్తా. అడ్డే నాకు వీళ్ళకి ముందరే తెలిస్తే 10,000 వచ్చేసింది అనుకుంటాను. ఇంతలోకి విలన్ బ్యాచ్ వస్తుంది. విలన్ బ్యాచ్ వచ్చి మీరెవరని అడుగుతారు. అడిగితే సిఐడిలో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి క్లోజప్లు ఇస్తారు అలాగే నలుగురికి విలన్స్ కి. వాళ్ళ మొహాలు చూసుకుని సిఐడిలో డౌటే బాగుందండి అన్న. రెడీగా చెప్పని కాలర్ పట్టుకు లేపుతాడు విలన్. నన్ను గవ్వ కంగారు పడుతూ నేను 202లో ఉన్నారండి అని చెప్తాను. రెడీకి వాళ్ళు వెళ్ళిపోతుంటే సార్ మరి ఆ 10,000 క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా డౌటే నాకు ఏమిస్తారు
అల్లుడు లాక్ కొడతాడు, పళ్ళు ఊడిపోతాయి, పెడతాడు. అది ఇలా చెప్పుకుంటూ వెళ్ళాను సార్ నేను సీను అని చెప్పేటికి ఆయన ఒక్క నిమిషం ఆలోచించి అసిస్టెంట్ డైరెక్టర్ వేరే అతను రైటర్ని పిలిచి మేము ముగ్గురు కూర్చుని ఈ చెప్పిన విధానంలో ఒక స్క్రీన్ ప్లేలో రాసేవాడిని నాకు అని చెప్పేసి అది రివైజ్ చేసి ఆ సీన్ అప్పటికప్పటికి అదంతా తయారు చేసి నా చేత చేయించారు. ఒక షాట్ లో నా కళ్ళలో డౌట్ రాలేదని చెప్పేసి 7 టేక్లో 8 టేక్లో తీశారు. డౌట్ మీ కళ్ళలో డైలాగులు వస్తుంది, కళ్ళల్లో రావటం లేదండి, మిగతా అన్ని బాగా వచ్చాయి కానీ ఇది రావటం లేదండి అని అడిగి నేను కొంచెం గిల్టీ ఫీల్ అయ్యా. ఉత్తేజ నేను క్లాప్ కొట్టకు, నాకు గిల్టీగా ఉంది అంటే ఏమిటంటున్నారు ఆయన అంటే క్లాప్ కొట్టద్దు అంటున్నారు ఆయన. ఇలా కొంచెం గిల్టీగా ఉందంటే నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకున్నామని. మీరు ఎందుకండి మిమ్మల్ని నేను ఏదైనా అన్నానా? మీరు ఒక క్యాన్ 400 feet వాడుకోండి, నాకేం పర్లేదు, మీకు నా ఫ్రీడమ్ ఇస్తున్నాను కదా, మిమ్మల్ని నేనేమో లేదు కదా. ఆ నెక్స్ట్ షాట్ ఓకే అయిపోయిందండి. ఆయనలో గొప్పతనం ఏంటంటే అండి, ఈ చిన్న చిన్న వేషాలు 1 సీను 2 సీన్లు వేసిన వాళ్ళని ఈ 100 రోజుల ఫంక్షన్ పిలవరు. ఎందుకంటే స్టేజ్ అంతా వాళ్ళతోనే నిండిపోతుంది, వాళ్ళ రిస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. పాపం ఈయన ఎంత గొప్పవాడంటే, ఎంత సహృదయుడంటే, ఆయన నన్ను దేవీ థియేటర్లో 100 days అయిందండి ఆ ఫంక్షన్. ఆ ఫంక్షన్ కి నన్ను పిలిపించి ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేయించి వేదిక మీద నన్ను ఆయన పక్కన కూర్చోబెట్టుకుని నాకు షీల్డ్ ఇచ్చారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ. అంత చక్కటి గొప్ప మానవతావాది మనుషులు మనస్తత్వాలు తెలుసుకుని చూడండి, ఎన్నేళ్ళు అయిపోయినా నేను ఎంత పెద్దవాడినైనా ఆ ఇన్సిడెంట్ చెప్పుకుంటున్నాని, అది ఆ మనసులో అలా ముద్రపడిపోయేలాగా తన పాత్రల్ని కూడా అలాగా మోల్డ్ చేసుకునే గొప్ప డైరెక్టర్ అయినా. సార్, మైమ్ కళాకారుడిగా దాదాపు 1000కి పైగా ప్రదర్శనలు ఇచ్చారు కదండి. అసలు యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే మైమ్ కి యాక్టింగ్ ఉన్న డిఫరెన్స్, తర్వాత మీ 1000 ప్రదర్శనల గురించి కూడా చెప్తారా? నేను నా ఎంకామ్ అయిన తర్వాత తీర్స్ డిప్లొమా ఇన్ థియేటర్ చేశానండి. విశ్వవిద్యాలయం అనేది ఏఆర్ కృష్ణ గారు మా గురువు గారు. అప్పుడు నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు రవీంద్ర భారతిలో ఆల్ఫ్రెడ్ ఫారెన్ అని ప్యాంటోమైమ్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు పెర్ఫార్మెన్స్ చూశా. నా జీవితంలో మొదటిసారి మైమ్ చూడడం అదే 1972-73 ప్రాంతాల్లో. మాట్లాడకుండా కూడా నవ్వించొచ్చా, మాట్లాడకుండా కూడా జనాన్ని తప్పట్లు కొట్టించుకోవచ్చా అని నాకు అప్పుడు డౌట్ వచ్చింది. అయ్యో ఎంత ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు ఈ ప్రదర్శన. అంతకుముందు ఏదైనా పుస్తకాల్లో చదువుకోవడం తప్పితే నేను ఎప్పుడు ప్రదర్శన చూడాల. అప్పుడు ఇమీడియట్ గా నెక్స్ట్ డే నేను లీవ్ పెట్టేసి ఆయన దగ్గరికి వెళ్లి, సార్ ఎస్టర్డే ఐ హావ్ సీన్ యువర్ ప్రోగ్రామ్ సార్, ఇట్ ఈస్ ఎక్సలెంట్, ఐ వాంట్ టు లెర్న్ సార్ అని చెప్పాను. అయితే ఓకే, యూ లెర్న్ వాట్ ఈస్ దేర్ ఎస్టర్డే, వాట్ యూ అబ్జర్వ్, యూ ప్లీజ్ రిపీట్ అన్న. అలా ఊహించలేదు నేను అసలు. ఇమీడియట్ గా ఆయన అంటారని, ఆయన హోటల్ రూమ్ లో రిడ్జ్ హోటల్లో ఉన్నారు. ఆ రూమ్ కి వెళ్లి అంటే టేబుల్ అవి సర్దేసి కమాన్ యాక్ట్ అన్న. రెడీ నేను బిక్కుమంటూ, సార్ ఒక ప్రేక్షకుడిగా ఫస్ట్ టైం నా జీవితంలో థ్రిల్ ఫీల్ అయిపోతూ నోరు తెరిచి కళ్ళు అప్పగించి చూశాను నేను మీరు ఎలా చేస్తున్నారో ఇది మళ్లీ చేయవలసి వస్తుంది, నాకు అవకాశం వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఓ ప్రేక్షకుడిగా తన్మయత్వం చూశాను, నేను ఆర్టిస్ట్ గా అబ్జర్వ్ చేస్తూ చూడలేదు సార్ అన్న. ఫస్ట్ పాయింట్ కావాల్సింది ఆర్టిస్ట్ గా అబ్జర్వేషన్ చేస్తూ చూడాలి. అప్పుడే నీకు నిజ జీవితంలో వచ్చే అనేక క్యారెక్టర్స్ రంగస్థలం మీద ప్రొజెక్ట్ చేయగలవు అని చెప్పారు. మీరు ఇమీడియట్ గా నాకు థాట్ వచ్చింది. ఆయన 2nd floor లో ఉన్నారు ఆ రూము. ఆ కిటికీలను చూస్తుంటే కింద పిల్లలు గాలిపటాన్ని ఎగరేస్తున్నారు. సార్ నాకు ఒక 5 minutes ఇస్తే నేను మీరు చేసిన ఐటెం కాదండి, నేను వేరే ఐటెం చేసి చూపిస్తానండి అన్నాను. వేరే ఐటెం చేస్తా, వెరీ గుడ్, అయితే నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను, ఈ 5 minutes టైం తీసుకో నువ్వు అని చెప్పి ఆయన బాత్రూంలోకి వెళ్ళి అది చేసి వచ్చేటప్పటికి నేను అక్కడ కిటికీ దగ్గర నుంచి ఆ పిల్లలు ఎలా చేస్తున్నారో అబ్జర్వ్ చేసి నాకు వచ్చిన పంతాలో నేను ఆయన రాగానే చేసి చూపించాను. ఓకే, దిస్ ఇస్ మై క్యారీ ఆన్ అన్నారు సింపుల్ గా. అదేంటి సార్ అంత తేలిక చేస్తారు మీరు, నాకు ఏదో వచ్చింది ఇళ్ళలా చేశాను, అదే చేయాలి, అది చేస్తూనే తర్వాత దాంట్లో నేర్చుకుని పర్ఫెక్షన్ రావాలి. నేను 6 months లో మ్యాక్సిమల్ భవన్ వాళ్ళకి వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాను. 45 days ఇక్కడ ఉంటాను. ఈ 45 days నువ్వు నాతో కోఆర్డినేట్ చేయి, నాకు అసిస్టెంట్ గా వర్క్ చేయి, నీకు నేర్పుతో నేను వాళ్ళకి పిల్లలకి ఎక్సర్సైజ్ చేయించేటప్పుడు నేను చేత చేయిస్తూ ఉంటాను. టీచింగ్ ఇది ది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్, అందుకని వాళ్ళకి టీచ్ చేస్తూ కూడా చేద్ది. కానీ ఆ 45 days ఆయన దగ్గర నేను నేర్చుకుని నా సొంత పంధాలో, అంటే ఐటమ్స్ సెలక్షన్ ఎలాగంటే ఇప్పుడు ఏదో ఫెయిరీస్ ఇన్ ది హెవెన్, దేవతలు ఎలాగ హెవెన్ లో ఎలా ఉంటారు
అన్న టాపిక్ తీసుకున్నాం అనుకోండి, ఆర్టిస్ట్ కి తెలియదు దేవతలు ఎలా బిహేవ్ చేస్తారో, ఆడియన్స్ కి తెలియదు. ఇంకప్పుడు క్యాచీగా ఎలా ఉంటుంది? అందుకని అలాంటి సబ్జెక్టులు తీసుకోకూడదు. నిజ జీవితంలో జరిగే సంఘటనల్లోంచి మనం క్యారెక్టర్ తీసుకోవాలని చెప్పి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్, లేడీ బిఫోర్ మిర్రర్, ది కై ఫ్లయింగ్, డెంటిస్ట్, ఇలాంటివి ఒక 10-15 ఐటమ్స్ తయారు చేసుకుని అవి రాసుకుని వినాయక చవితి పందిట్లోను, దసరా పందిట్లోను, ఎందుకంటే సైంటిస్ట్ కి ల్యాబొరేటరీ ఎలాగో ఆడియన్స్ స్టేజ్ అలాగా, ఆర్టిస్ట్ కి ఆడియన్స్ అలాగా అని చెప్పేసి ఆ రోజుల్లో వినాయక చవితి పందిట్లో అదే మేకప్ తోటి 9 to 10 ఒక పందిర, 10 to 11 పందిర, 11 to 12 పందిర అలా చేస్తూ ఉండేవాడిని. ఒక ఐటమ్ తీసుకుని అది 2-3 ప్రదర్శనలు ఇచ్చి కూడా వాళ్ళు నవ్వకపోతే, ఆ సబ్జెక్ట్ ఎక్కకపోతే అయితే అది దాంట్లో చిన్న చిన్న మార్పులు ఇవి చేసి ఇంకో ప్రదర్శన ఇచ్చాడు. అప్పటికీ అది జనానికి ఎక్కకపోతే అది డ్రాప్ చేసి కొత్త ఐటమ్ తీసుకునేవాడిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఐటమ్ డిజైన్ చేసుకున్నప్పుడు ఇంట్లో మా అబ్బాయికి, మా అమ్మాయికి, మా ఆవిడికి చూపించేవాడిని. చూపిస్తే ఏదో డప్పు కొడుతున్నాను అనుకోండి, మీరు పళ్ళెం మీద చెంచా పుచ్చి కొడుతున్నట్టుంది నాన్నగారు అంది మా అమ్మాయి. హో డప్పు కొట్టే సౌండ్ అది సెన్స్ రావటం లేదనమాట. అంటే డప్పు ఎలా పట్టుకుంటారు అని డప్పు కొట్టేవాడిని చూసి వాడి దగ్గర గ్రిప్ నేర్చుకుని ఆ కర్ర పుచ్చుకుని ఎలా కొడతాడు అవి నేర్చుకుని అప్పుడు డప్పు కొట్టడం చేస్తాం. అలా ప్రతిదీ అలా చేస్తూ 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 ప్రదర్శనలు అవి వేణుమాధవ్ గారు, నేరేడు వేణుమాధవ్ గారు మిమిక్రీ, ఆయన నన్ను కూడా తీసుకెళ్లేవారు. డాక్టర్ చంద్రశేఖర్ గారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు, మన ఈవిడ జానక్ గారు మామగారు, ఆయన ఇండియాలో ఆయన ఒక్కరే ఆర్టిస్ట్ మేకప్. 5 నిమిషాల్లో ఇందిరాగాంధీ గాను, 5 నిమిషాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గాను స్టేజ్ మీద మేకప్ చేసుకుని మార్పులు చేసుకుంటూ వాయిస్ మారుస్తూ మిమిక్రీ చేసేవారు. ఆయన అంత గొప్పవాడు. ఆయన తీసుకెళ్లేవారు. తర్వాత బివి పట్టాభిరామ్, అతను మ్యాజిక్ షోలు వెనకాల నన్ను మైమికి తీసుకెళ్తూ ఉండేవాడు. ఇలా వీళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. ఎంకరేజ్ చేస్తూ ఉండగా నాకు అనిపించింది అనమాట, మనం దీన్ని స్పెషలైజ్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి కొన్ని పుస్తకాలు అమెరికా నుంచి తెప్పించి ఆ పుస్తకాలు చదివి ఆ తర్వాత టీచింగ్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అని చెప్పారు మా గురువు గారు. దాంతో కొన్ని ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నేను వెళ్ళి నేను ఇలాగ అప్కమింగ్ ఆర్టిస్ట్ ని, నేను ఐ వాంట్ టు టీచ్ అంటే చాట్ల శ్రీరామ్ గారని థియేటర్స్ లో ఆయన చాలా గొప్పవాడు. ఆయన నన్ను మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ అని మధుసూదన్ రావు దగ్గర తీసుకెళ్లి, ఇతను చాలా టాలెంటెడ్ బాయ్ అండి, ఇంట్రెస్టెడ్ బాయ్ ముందర అని చెప్పి ఆ ఇన్స్టిట్యూట్ లో నాకు ఉద్యోగం ఇప్పించారు. పార్ట్ టైం చేశాను. తర్వాత నిజాం కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ ఉన్నాను. దాంట్లో మొదలు నాగభూషణ్ శర్మ గారు అని చెప్పి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఆయన దగ్గర తీసుకెళ్లి శ్రీరాములు గారు అక్కడ ఉద్యోగం ఇప్పించారు. ఈ ఉద్యోగం ఇస్తూ ముందర స్టూడెంట్స్ కి లెక్చర్స్ చెప్తూ స్టూడెంట్స్ కి చెప్పాలంటే మనం చదువుకోవాలి కదా, వాళ్ళకి వచ్చే డౌట్లన్నీ క్లారిఫై చేయాలి కదా. అందుకని చెప్పేసి నేను పుస్తకాలు చదివి నేను ఇంట్లో ప్రాక్టికల్స్ చేసి వాళ్ళకి చెప్తూ ఉండేవాడిని. వేణుమాధవ్ గారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా నన్ను సన్మానం చేసింది. వేణుమాధవ్ గారు మంచి కాయినింగ్ ఇచ్చారు నాకు. ది ఫస్ట్ తెలుగు మ్యాన్ ఇన్ ది వరల్డ్ హూ హాస్ స్టార్టెడ్ దిస్ మైమ్ అండ్ కంప్లీటెడ్ 1000 పర్ఫార్మెన్సెస్ అని చెప్పారు. అడిగి ఏమన్నా సార్ ఇంకా ఎవరైనా ఉన్నారో మనకు తెలియదు కదండి. నేను తెలుసుంటే వేరేగా ఉంటారు, వాళ్లే పైకి వస్తారు, వాళ్లే చెప్తారు సార్ వీడు కాదు నేనండి అని. నువ్వు ఇన్నేళ్ల నుంచి చేస్తున్నావు, యు ఆర్ ది ఫస్ట్ తెలుగు మ్యాన్ ఇన్ ది వరల్డ్ అని ఆయనకు ఆయన చేశారు. ఆ మైము నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చెప్పడానికి కారణం ఏంటంటే, ఏ విధమైన వస్తువులు లేకుండా, ఏ విధమైన మాటలు లేకుండా ఒక భావాన్ని కేవలం ఆంగికాభినయంగా ప్రదర్శించడం కలిగే శక్తి సంపాదిస్తే ఫిలింలో కానీ నాటకాల్లో కానీ మనకి ఇవన్నీ కాస్ట్యూమ్ సపోర్ట్ ఉంటుంది, మ్యూజిక్ సపోర్ట్ ఉంటుంది, డైలాగ్ సపోర్ట్ ఉంటుంది, సెట్ సపోర్ట్ ఉంటుంది, పక్కన కో ఆర్టిస్ట్ సపోర్ట్ ఉంటాడు. ఇంతమంది ఆర్టిస్టుల సపోర్ట్ తోటి అవలీలుగా చేసేయచ్చు ఆ ప్రదర్శన, అవలీలుగా ఆ సన్నివేశాన్ని రక్తి కట్టించవచ్చు. ఇవన్నీ ఏమీ లేకుండానే మూకాభినయంలో రక్తి కట్టించగలిగిన నేర్చుకుంటే ఇవన్నీ ఉన్నప్పుడు డెడ్ ఈజీ కదా. అట్లా మూకాభినయం ప్రతి ఆర్టిస్ట్ కి చాలా హెల్ప్ చేస్తుంది. మనకు తెలియకుండా నిజ జీవితంలో చాలా సార్లు మూకాభినయం చేస్తూ ఉంటాం. లేనిపోయిన గొడవ పెళ్ళం ఏదైనా అందనుకోండి మౌనంగా ఉంటాడు. ఎందుకు లేనిపోయిన గొడవ ఎందుకని మూకాభినయం చేస్తూ ఉంటాడు. పాపం ట్రాఫిక్ కానిస్టేబుల్ రోజు మూకాభినయం వాళ్ళు వీళ్ళతో డుర్రు అంటూ ఉంటారు. నిజ జీవితంలో మూకాభినయం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. చిన్న ఐటమ్ లాంటిది చేస్తారు సార్. అంటే ఐటమ్ కంటే దానికి ఒక మేకప్, ఒక లైటింగ్, ఒక డెమాన్స్ట్రేషన్. అంటే ఈ వేలు తీసుకుందాం, ఈ వేలు ఎక్స్ప్రెషన్స్ మార్చడంతో, ఈ వేలు పొజిషన్ మార్చడంతో ఒక అభిప్రాయం ఎలా మారుతుందో గమనించండి. ఔరా
అన్నట్టుగా ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ వేలుని ఇక్కడ పెట్టుకుని ఎక్స్ప్రెషన్ ఇస్తే అదే నోరు మూసి కూర్చో అన్న ఎక్స్ప్రెషన్ వస్తుంది. అదే వేల్ని ఇక్కడ పెట్టుకుంటే ఏమిటో వీడు ఆలోచిస్తున్నాడు, వీడికి ఏవి తెలియటం లేదని. ఇదే వేల్ని చాలా టెన్షన్ ఫీల్ అయిపోతున్నాడు. అతను రిజల్ట్స్ ఏమొస్తుందో తెలియదు, టెన్షన్ ఫీల్ అయిపోతున్నాడు. ఏం చేయాలో తెలియకుండా ఇదే వీడికి ఎలాగా సమాధానం చెప్పడం అనిపిస్తుంది. ఇదే వేల్ని చేసేవాడికి అమ్మో షాక్ తిన్నట్టు వస్తుంది. అనీజీగా మనం గోక్కుంటూ ఉంటాం ఏ వేలుతో. ఒక్క వేలుతోటి ఇన్ని ఎక్స్ప్రెషన్ మిక్స్ చేస్తూ మనం చేయగలిగినప్పుడు భగవంతుడు మనకి ఇన్ని అవయవాలు ఇచ్చాడే, ఈ అవయవాలన్నిటితోటి ఎక్స్ప్రెషన్ మిక్స్ చేసి ఆటోమేటిక్ ఫీల్ అయితే ఎక్స్ప్రెషన్ అదే వస్తుంది. చాలా మంది ఎక్స్ప్రెషన్ పెట్టండి అంటారు, పెట్టడానికి ఇదేం స్వీటా, ఎక్స్ప్రెషన్ పెట్టక్కర్లా, హాయిగా ఫీల్ అయితే చక్కటిగా ఆ భావం. నేను మీతో మాట్లాడుతున్నాను, చక్కగా ఆనందంగా మాట్లాడగలుగుతున్నాను, బికాజ్ ఐఎమ్ ఫీలింగ్. అదే నాకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, మీకు ఇంటర్వ్యూ ఇవ్వడం, నాకు ఏమిటో ఒక అనీజీ ఫీల్ అవుతూ మాట్లాడతాను, అది నా మొహంలో కనపడుతూనే ఉంటుంది. ఆనందంగా మాట్లాడేటప్పుడు ఆనందం ఫీల్ అయితే ఆనందం కనపడుతుంది, అంతే. వెరీ సింపుల్ ఇది. సార్, అసలు నటుడు కావడానికి పునాది ఏంటి అసలు మీకు? తర్వాత మీ మొదటి గురువు ఎవరు? సినిమాల్లోకి ప్రవేశం, అదే ఈ కళారంగం వైపు మీరు ఎట్లా ఆకర్షితులయ్యారు? నా తొలి గురువు మా మదర్ అండి. మా మదర్ నాకు చిన్నప్పుడు, ఆవిడ కూడా మంచి ఆర్టిస్టే. మా ఇంట్లో కరెంట్ లేని రోజుల్లో అరికెళ్ళ అంతర పెట్టుకుని షాడో ప్లేలు వేసేది, గోడ మీద వేసి మా చెల్లాయిలకి నాకు కథలు చెప్తుంది. తర్వాత ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళు కాళ్ళు కడుక్కోండి భోంచేద్దరు అని చెప్పి వంట అయ్యే లోపల నన్ను వాళ్ళ మీద కుదిరేది. ఒరే నీకు వచ్చిన పద్యం చెప్పు మావయ్య గారికి, ఏకలుడు ఏకపాత్రాన్ని చెప్పు అని చెప్తూ ఉండి నేను రెచ్చిపోయి వాళ్ళ ముందు యాక్ట్ చేస్తూ ఉండేది. ఆ విధంగా నాకు స్టేజ్ ఫీర్ అన్నది ఏమిటో లేకుండా చేసింది మా మదర్. తొలి గురువు మా మదర్. ఆ తర్వాత ఏం జరిగిందంటే అండి, తర్వాత ఎప్రిషియేషన్. చిన్న పసిపాపకు కూడా మనం నవ్వుతో చిటికేసామనుకోండి ఇలాగా, అది దానికి ఆ ఎప్రిషియేషన్ అన్నది దానికి ఒక విధంగా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ఆ ఎప్రిషియేషన్ ఊళ్ళో నాటకాలు అవి వేస్తుంటే చిన్న చిన్న ప్రైజులు రావడం స్కూల్లోను, తర్వాత ఊరంతా ఎవరే నేను నాటకం వేసాడరా మన కరణం గారు అబ్బాయి అని వాళ్ళు చెప్పుకోవడం, ఇవన్నీ చేసేటప్పటికి నాకు నటుడు అవ్వాలని చెప్పేసి ఒక తాపత్రయం నాలో ఒక మంచి విత్తనం మొలక వేశారు ఆవిడ. తర్వాత ఇంకోటి కూడా చెప్తూ ఉండేవారు ఆవిడ, నువ్వు పెద్ద అయిన తర్వాత నీ ఇష్టం వచ్చిన వృత్తి టేకప్ చేయనా, ఆ వృత్తిలో నువ్వు నిష్ణాతుడు అవ్వాలంటే తత్సంబంధమైన పుస్తకాలు చదివి అర్థం చేసుకోవాలి, అవి చదివి అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు చదువుకోవాలి, నువ్వు ఇప్పుడు చదువుకుని పెద్దాడైన తర్వాత నీ ఇష్టం వచ్చిన వృత్తి టేకప్ చేసుకోవాలి అని చెప్పి అలా చిన్న చిన్న ఆడది, రిక్షావాడు, పల్లె పొడుచు ఇలాంటి వాటిలో 10 ఏళ్ళు 12 ఏళ్ళు కుర్రాడికి మాస్టర్ రోల్స్ ఇస్తూ ఉండేవాడిని. అట్టా కాలేజీలోకి వచ్చిన తర్వాత కల్చరల్ సెక్రటరీ చేశాను. అక్కడేమో శ్రీపాద పట్టాభి గారు అని చెప్పి గరికపాటి రాజారావు గారి శిష్యుడు, ఆయన మా గురువు, నాటకాల గురువు. ఆయన కాలేజీలో మా నాటకాలన్నీ డైరెక్ట్ చేస్తుండేవారు. నేను హైదరాబాద్ రావడానికి కారణం కూడా ఇక్కడ అద్భుతమైన నాటక రంగంలో నిష్ణాతులు ఉండేవారు. చాట్ల శ్రీరాములు గారు, జేఎల్ నరసింహారావు, డిఎస్ఎన్ మూర్తి, వీళ్ళందరి దగ్గర కూడా నాటక రంగంలో అప్పుడు టీవీ సినిమా ఇక్కడ లేకపోవడం కూడా మా అదృష్టమే. ఎందుకంటే నాటక రంగం మీదే కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకునేదేదో ఇవన్నీ ఇక్కడికి వచ్చేటప్పటికి మేము రెడీ అయిపోయాం అనమాట, మాకు తెలియకుండానే. తర్వాత 10-15 ఏళ్ల నుంచి తల్లావజ్జుల సుందరం అని చెప్పేసి చాలా గొప్ప డైరెక్టర్, అతని దగ్గర నేను నాటకాలు వేస్తున్నాను. మాకు శంకరమంచి పార్థసారథి గారు రైటర్, ఆయన ప్రతి ఏడాది ఓ నాటికి రాసి పెడుతూ ఉంటారు మాకు. ఆ నాటికి ఆంధ్రప్రదేశ్ అంతా 50-60 ప్రదర్శనలు ఇస్తూ ఉంటాం. ఇలా నాటకాలు వేస్తున్న తరుణంలో ఒక నాటకాన్ని జంధ్యాల గారు విజయవాడలో మమ్మల్ని చూశారు. చూసి ఈ కుర్రాళ్ళలో ఏదో టాలెంట్ ఉంది, ఆయన గొప్ప డైరెక్టర్ గొప్ప రైటరు వేసి నాకు ఆహనా పెళ్ళంట్లో ఒక చిన్న వేషం ఇచ్చారు. ఆ విధంగా రామానాయుడు గారికి, సురేష్ బాబుకి పరిచయం అయింది. ఆ తర్వాత నుంచి ఇంక వెనక్కి చూసుకోలేదు. వెనక్కి చూసుకోకుండా ఇంచుమించుగా 400 సినిమాలు వరకు యాక్ట్ చేశాను. టీవీలో ఒక 1000 ఎపిసోడ్స్ వరకు చేశాను. మైమ్ ప్రదర్శనలు ఇచ్చాను. రేడియో ప్లేలు కూడా చాలా చేశాను. తర్వాత నేను ఒక చిన్న రచయితను కూడా, ఒక 10-15 కథలు రాశాను, రేడియో ప్లేలు రాశాను. నా కథకి ఒక అవార్డు కూడా వచ్చింది, కన్సలేషన్ బాగుంది. తానా వాళ్ళు కథల పోటీలు పెడితే దాంట్లో చిన్న కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది నాకు. నటుడిగా మీరు మరిచిపోలేని అనుభూతినిచ్చేటువంటి పాత్ర ఏదైనా ఉంటే చెప్తారా? అంటే తల్లిని మీ బిడ్డల్లో మీకు ఏ బిడ్డ ఇష్టం అని అడిగితే అందరి బిడ్డలు ఒకటే అని చెప్తుంది. అట్లాగే నటుడికి కూడా కొన్ని కాల్చుకు తినే పాత్రలు ఉంటాయి,
కొన్నేమో మంచి పేరు తెచ్చి పాత్రలు ఉంటూ ఉంటాయి, కొన్ని బాగా డబ్బు తెచ్చి పాత్రలు ఉంటూ ఉంటాయి. ఏ విధంగా అయినా ఏ పాత్ర అయినా సరే దాన్ని అనుభవించి తద్వారా ఆనందాన్ని కనుక పొందగలిగితే ఏ పాత్ర అయినా సరే అది ఎప్పుడు ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. నేను చేసే ప్రతి పాత్రలోనూ ఆనందం అనుభవిస్తున్నా. ఎందుకంటే వాడు ఏమి ఇస్తాడు, ఈ షూటింగ్ అయిపోయిన తర్వాత దీనికి ఏ డబ్బు ఇస్తాడు అని చెప్పేసి ఆలోచించామనుకోండి, ఆ ఆలోచన మీద ఉంటుంది బుర్ర, ఈ పాత్ర మీద ఉండదు. అందుకని నేను అది ఎప్పుడు పట్టించుకోను. ఈ పాత్రని ఎంతవరకు బాగా చేయొచ్చు, మనకున్న నాలెడ్జ్ తోటి దర్శకుడు పర్మిషన్ తీసుకుని ఎంతవరకు బాగా చేయొచ్చు అని ఆలోచించాను. కాబట్టి నాకు చాలా ప్రతి పాత్ర ఆనందమే. కొన్ని సినిమాల్లో పాత్రలు, కొన్ని నాటక రంగంలో అంటే ప్రైజ్ తెచ్చిపెట్టేటప్పటికి మరీ ఆనందం వస్తాయి. ఎందుకంటే దానికి అల్టిమేట్ గోల్ అది అనుకుంటాడు ఆర్టిస్ట్, ఒక రికగ్నైజేషన్ ఆర్ ప్రైజ్ అనుకుంటారు. కాబట్టి నాకు సినిమాల్లో చాలా మంచి పేరు తెచ్చింది. ప్రాణదాత అనే సినిమా, నాగేశ్వరరావు హీరో, దాంట్లో బ్రహ్మానందం మామగారు వేశాను, చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. తర్వాత ఆంటీ అనే సినిమా, దాంట్లో బ్రహ్మానందం ఫాదర్ వేషం, అది చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. అలా చాలా, హలో బ్రదర్ లో ఒక మారువాడి వేషం వేశాను, నాగార్జున గారు రమ్యకృష్ణ కాంబినేషన్, అది కూడా చాలా మంచి. నేను వేసినవన్నీ చిన్న వేషాలైనా మంచి పేర్లు తెచ్చిపెట్టాయి. నాటక రంగంలో కూడా నాకు ప్రసన్నక ప్రేమతోనో నాటకం, దాంట్లో నాకు ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, దొంగల బండి అని చెప్పేసి ఒక నాటకం. ఆ నాటకాన్ని పరుచూరు వెంకటేశ్వరరావు గారు పరిషత్తులో చూసి అదే నాటకంలోని మా రైటర్ పర్మిషన్ తీసుకుని అదే ట్రాక్ ని తీసుకుని ప్రాణదాత సినిమాలో పెట్టారు. బ్రహ్మాండం నా అల్లుడిగా అది మామగారుగా నేను వేశాను. ఆ పాత్రకి చాలా మంచి ప్రైజులు వచ్చాయి నాకు. తర్వాత ఇంకా ఈ ప్రైజ్ అంటే అల్టిమేట్ ఆర్టిస్ట్ కి ప్రైజు, తప్పట్లు, రికగ్నైజేషన్, కొంచెం కమర్షియల్ ఆర్టిస్ట్ అయితే కొంచెం రెమ్యూనరేషన్, ఇవన్నీ కూడా ఆనందాన్ని ఇస్తాయి. నేను వేసిన పాత్రలన్నీ ఇవి నాకు తెచ్చిపెట్టాయి. కాబట్టి ప్రతి పాత్ర నాకు ఆనందం. అదేవిధంగా చివరిగా మీ ఫ్యామిలీ గురించి, తర్వాత మీ ఫ్యామిలీ సహకారం మీకు ఎలా ఉంది అసలు ఆర్టిస్ట్ గా చేయడానికి? అసలు ఫ్యామిలీ సహకారం లేకపోతే ఏ ఆర్టిస్టు ఎప్పుడు ఏమీ చేయలేడు. మొన్న ఈ మధ్య నేను కళ్ళు చిదంబరం ఒక సన్మాన సభ పెట్టాడు. తనకి ఇండస్ట్రీ రావడానికి సహాయం చేసిన 5 వ్యక్తులకి సన్మానం చేశాడు. ఆ 5వ వ్యక్తి ఎవరో తెలుసా? అతని భార్యకి సన్మానం. నేను చాలా ఆనందపడిపోయాను. మా ఆవిడ నాకు విపరీతం సపోర్ట్. ఎందుకంటే నేను ఇంటి విషయాలు ఏం పట్టించుకునేవాడిని కాదు. పిల్లల్ని పెంచడం, పెద్ద చేయడం, వాళ్ళ చదువులు, వాళ్ళ ఫీజులు కట్టడం అన్ని ఆవిడే చూసుకునేది. కాబట్టి నేను హ్యాపీగా ఏ రోజు సాయంత్రం 5 తర్వాత ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంట్లో లేను. ప్రతిరోజు రిహార్సల్స్ అయినాయి. దానికి తోడు నేను ప్లేయర్ని కూడా, బ్యాడ్మింటన్ బాగా ఆడేవాడిని, క్లబ్కి వెళ్ళి బ్యాడ్మింటన్ ఆడేవాడు, రిహార్సల్ చేయడం. అందుకని ఇంట్లో ఎప్పుడు ఉండేవాడిని కాదు. మా ఆవిడ నాకు అద్భుతమైన సపోర్ట్. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హెర్. ఎందుకంటే అది కూడా మా మదర్ సెలక్షన్. మా ఆవిడ కూడా, రే నువ్వు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటే నీకు సపోర్ట్ చేసే భార్య కావాలరా అని. అదృష్టం కొద్దీ మా అక్కయ్య కూతురే, దానికి నేను ఆఖరి మేనమావని. వాళ్ళు చాలా మంచి సపోర్ట్. నా పిల్లలు కూడా మంచి సపోర్ట్. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. మా అమ్మాయి హౌస్ వైఫ్, మ్యారేజ్ అయిపోయింది. మా అబ్బాయి మొన్నటి వరకు హెచ్ఎస్బీసీలో అసిస్టెంట్ మేనేజర్ గా ఉండేవాడు, ఇప్పుడు స్విస్ బ్యాంక్ లో మేనేజర్ గా సెలెక్ట్ అయ్యి వెళ్ళాడు. మా కోడలేమో ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఆ అమ్మాయి లెక్చరర్. మా అల్లుడు ఎంకామ్ పాస్ అయ్యాడు, అతను అకౌంట్స్ ఆఫీసర్ చేస్తున్నాడు. చాలా కంఫర్టబుల్, హ్యాపీయెస్ట్. ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు ది గాడ్. ఎందుకంటే నేను ఏవైతే ఆశించి కృషి చేశానో, దేనికైతే తపన పడ్డానో, అవన్నీ నాకు రిటైర్మెంట్ టైంకి వచ్చేటప్పుడు అవన్నీ ఇచ్చేసి నీకు కావాల్సినవన్నీ ఇచ్చాను రా, బీ హ్యాపీ అన్నాడు దేవుడు. అంతకంటే ఇంకేం కావాలి? ఇంకా 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 కావాలనుకుంటే అత్యాశ అవుతుంది అనిపిస్తూ ఉంటుంది. అలా అని చెప్పి కృషి చేస్తూనే ఉంటాను. ప్రతిరోజు ఏదో పెర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ అమూల్యమైనటువంటి అనుభవాల్ని, అభిప్రాయాల్ని మా రేడియోఖుషి.com శ్రోతలందరితో కూడా పంచుకున్నందుకు, అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీరు ఇంకా మంచి మంచి పాత్రలు చేయాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మా రేడియోఖుషి.com శ్రోతలందరి తరఫున, మా టీం అందరి తరఫున కూడా మీకు బెస్ట్ విషెస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియోఖుషి.com. సినీ ప్రముఖుల మనోభావాలను తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియోఖుషి.com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు మీ వరప్రసాద్. కృషితో నాశ దుర్భిక్షం అన్న నానుడికి ఎదుగుతున్న వ్యక్తే ఉదాహరణ. ఎంత కష్టమైన పని అయినా ఇష్టంగా చేస్తే అంత ఆనందమే. మాటల రచయితగా, కథా రచయితగా సుదీర్ఘకాలం తెలుగు ప్రేక్షకులకు తన మధురమైన సంభాషణలతో ఆకట్టుకుంటున్న రచయిత మరుహూర్ రాజా.
నాటి నవభారతం నుండి నేటి సూపర్ స్టార్ కథానాయకుడి వరకు దాదాపు 175 సినిమాలకు మధురమైన సంభాషణలు సమకూర్చిన మరుహూర్ రాజా మనతో ఉన్నారు. వివరాలన్నీ ఆయన మాటలోనే విన్నాం. నమస్కారం రాజా గారు. నమస్తే అండి. ఇటీవలే రిలీజ్ అయినటువంటి కథానాయకుడు సినిమాకి మీరు కంప్లీట్ గా డైలాగ్స్ రాసి ఇవ్వడం జరిగింది కదండి. చాలా అద్భుతమైనటువంటి విజయంతో ప్రదర్శింపబడుతున్న సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ గారిది. సో అసలు అవకాశం ఎలా వచ్చింది, తర్వాత దానిలో ఉన్న డైలాగ్స్ విషయానికి వచ్చినట్లయితే అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ గా ఎంటర్టైనర్ గా చాలా చక్కగా, చాలా అంటే క్లుప్తంగా చాలా బాగా వచ్చాయి డైలాగ్స్ అన్ని కూడా. అంటే రజనీకాంత్ గారి స్టైల్ కి తగ్గట్టుగా తీర్చిదిద్దడం జరిగింది. సో దీని వెనుక మీ హార్డ్ వర్క్ ఖచ్చితంగా కనబడుతుంది దానిలో. సో దాని గురించి చెప్తారు సార్? ఈ ఫిల్మ్ ఫస్ట్ వాసు గారు నాకు మొదటి నుండి పరిచయం అండి. వాసు గారు 2 years బ్యాక్ కృష్ణార్జున సినిమా, మోహన్ బాబు గారి సినిమా చేశాము. ఆయన ఆ సినిమా చేసినప్పుడు ఆ రిలేషన్ కంటిన్యూ అయింది మాకు. ఈ సినిమా కూడా తెలుగులో ఎవరు అయితే బాగుంటుందంటే వాసు గారు ఫస్ట్ ఆయన ప్రిఫర్ చేశారు. తర్వాత దత్తు గారు కూడా మొదటి నుండి నేను బాగా కావాల్సిన వ్యక్తి. ఆయన కూడా ఇమ్మీడియట్ గా వాసు గారి మాట యాక్సెప్ట్ చేశాడు. టోటల్ ఈ సినిమా రాయటం నేను నిజంగా ఫస్ట్ సినిమా రాసినప్పుడు ఎంత ఆనందపడ్డాను. కథానాయకుడు సినిమాకి రైటర్ని నేను అన్నప్పుడు మళ్ళీ చాలా అంత ఆనందం వేసింది అనమాట. ఎందుకంటే మంచి అవకాశం వాసు గారు ఇచ్చారు, దత్తు గారు ఇచ్చారు. రజనీకాంత్ గారితో చేయటం అనేది చాలా లక్కీగా అనుకుంటున్నాను నేను. ఎందుకు నాకు ఏ సినిమాలు రాస్తున్నాము తెలియని స్పందన అనేది చాలా ఏళ్ల తర్వాత రజనీకాంత్ గారి సినిమా చేస్తున్నాం అన్నప్పుడు వచ్చింది. సరే, ఇంకా స్క్రిప్ట్ పరంగా వస్తే ఏమైందంటే వాసు గారు స్వతహాగా డైలాగ్ రైటర్. ఆయన ఇన్స్పైర్ చేస్తూ, ఆయన ఫీడ్ చేస్తూ ప్రతి చోట ప్రతిసారి నేను కూడా ఆయనతో డిస్కస్ చేస్తూ, ఇప్పుడు తమిళ్కి తెలుగుకి కొన్ని చిన్న తేడా ఉంటుంది డైలాగ్ విషయంలో. మనకి చాలా బ్రీటీగా ఉండేట్టుగా చూసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకుంటూ మేనేజ్ చేస్తూ ఆ ఎంకరేజ్మెంట్ ఫీడ్ చేసింది అంతా వాసు గారు. ఆ క్రెడిట్ ఆయనకి దక్కుతుంది. నేను పార్టిసిపేట్ చేశాను, కానీ ఆయన గైడెన్స్ లో రాయటం వల్ల నేను ముందర ప్రిపేర్ అయిన మంచి స్క్రిప్ట్ దీనికి రాయాలి అని దానికి తగ్గట్టు ఆయన గైడెన్స్ కరెక్ట్ గా తమిళ్కి తెలుగుకి మ్యాచ్ అయ్యేట్టుగా ఇచ్చాడు. నాకు చాలా ఇదేంటంటే ఈ మధ్యకాలంలో నేను జేమ్స్ దాస్ గారికి, రజనీకాంత్ గారికి ఫ్యాన్. నేను అనుకోకుండా ఒక 3 నెలల్లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే జేమ్స్ దాస్ గారి చేత నా సినిమాలో పాట పాడించుకున్నాను. నేను అభిమానించే గాయకుని కళ్ళారా చూసి దగ్గరుండి పాట పాడించుకున్నాను. రజనీకాంత్ గారి సినిమాకి రాశా. ఇవన్నీ 3 నెలల్లో ఫిక్స్ అయినాయి ఈ ప్రోగ్రామ్స్. ఎందుకంటే రజనీకాంత్ గారిని ఫస్ట్ అంతులేని సినిమాలో చూసి ఫస్ట్ ఫిల్మ్ అయింది. థియేటర్లో ఎవరైనా ఇంత బాగా చేస్తున్నాడు, జయప్రదకి అన్నయ్య వేసాడు, ఇంత గొప్పగా చేస్తున్నాడు ఎవరైనా అనేది ఒక డైలమాలో పడ్డారు. రజనీకాంత్ ఫస్ట్ ఫిల్మ్ట ఆ పాట కూడా దేవుడే ఇచ్చాడు కాబట్టి జేసుదాస్ గారు పాడారు. జేసుదాస్ గారు అంటే ఉన్న అభిమానం రజనీకాంత్ గారికి పాడపడాడు. అప్పుడే నాకు తెలియని ఒక ఫీలింగ్ వచ్చింది రజనీకాంత్ గారిని చూస్తే. ఆ ఫీలింగ్ అప్పుడు నేను కాలేజ్ డేస్లో 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను ఆ సినిమా చూసి ఇప్పుడు నేను రజనీకాంత్ గారి సినిమా డైలాగులు రాయటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నా. అట్లాగే జేసుదాస్ గారి పాట పాడించుకోవటం, అది చూడటం, ఇవన్నీ అనుకోకుండా నేను కన్న కళల్లో 2 నిజమైపోయినాయి. ఎన్నో కళ్ళు కంటాం. నేను సింపుల్ గా తక్కువగా కనుకుంటా కళ్ళు. ఆ తక్కువ కళల్లో 2 నిజమైనాయి అనమాట. మీరు మెచ్చినటువంటి అభిమాన నటుడికి డైలాగ్స్ రాసేటటువంటి అవకాశం, చాలా మీకు నచ్చినటువంటి నటుడికి డైలాగ్స్ రాసే అవకాశం కథానాయకుడి సినిమా ద్వారా అది తీరింది. అయితే ఆ డైలాగ్స్ విన్నట్లయితే ఎట్లా ఉన్నాయంటే కంప్లీట్ గా ఆయన స్టైల్ కంప్లీట్ గా అడాప్ట్ చేసుకుని రాసినట్టుగా. అంటే ఇంకా ఆయనలో ఆ డైలాగ్స్ అంటే కొన్ని సీన్స్ లో కొన్ని డైలాగ్స్ ఉన్నాయండి, చాలా క్లుప్తంగా, చాలా సింపుల్ గా చక్కగా అవి చేయడం జరిగింది. సో ఇదంతా కూడా దీనికి ఎలా వర్క్ చేయగలిగారు అసలు? ఆయన మూడ్ సినిమాల్లో అన్ని సినిమాలు చూస్తుంటాం కదా, ప్రతి సినిమాలో ఆయన బ్రీత్లెస్ గా డైలాగ్ చెప్పేస్తుంది. చక్క 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 డైలాగ్ ఇది ఉంటుంది. ఆ ప్లేస్ కొన్ని కరెక్ట్ గా ఈ ప్లేస్ లో ఆయన డైలాగ్ వస్తుంది అనే విషయం తెలిసిపోయింది. దాంతోపాటు అండర్ కడర్ అంటే ఒక మెసేజ్ లాంటిది కూడా ఇచ్చేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయండి అందులో డైలాగ్స్ లో. అవునవును, ఎందుకంటే సింపుల్ గా ఉండాలి, ఎక్స్ప్రెషన్ అనేది స్టైలిష్ గా ఉండాలి.
ఒక్కొక్క చోట ఒక పారాగ్రాఫ్ డైలాగ్ ఉంటుంది, ఆయన స్టైల్కి తగ్గట్టుగా బ్రీత్లెస్ సాంగ్ లాగా అనమాట. శంకర్ మహాదేవన్ సాంగ్ అట్లా బ్రీత్లెస్ గా డైలాగ్ చెప్తే ఆడియన్స్ అట్లా రియాక్ట్ అవుతారు అనేది ఆయన సినిమాల్లోనే నేను చూశాను. నేను అవన్నీ ఒకసారి అనలైజ్ చేసుకొని ఇలాంటి డైలాగ్స్ అయితే రజనీకాంత్ గారికి చాలా బాగుంటాయి అని ఆ స్పీడ్ అది దానికి తగ్గట్టుగా నేను చెప్పాను కదా. వాసు గారు ఇస్తున్న గైడెన్స్ నాకు బాగా హెల్ప్ అయింది. చెప్పాల్సిన సన్నివేశం ఉందంటే ఒక లైన్ లో డైలాగ్ చెప్పారు కొన్ని సీన్స్ వరకు. కొన్ని సీన్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక పారాగ్రాఫ్ ఒక పేజీ డైలాగ్ కూడా రాయాల్సిన పరిస్థితి వస్తుంటుంది. రజనీకాంత్ గారికి ఎలా రాసినా అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే మనం రాయక్కర్లా, ఆయన చెప్తున్నప్పుడు మనమే రాసామని అంత బాగుంటుంది, అంత స్టైలిష్ గా ఉంటుంది. ప్రతి డైలాగ్ లో సందేశం అంటే బేసిక్ గా మనం విన్నదాన్ని బట్టి ప్రజలు పబ్లిక్ లో గానీ ఇండస్ట్రీలో గానీ తమిళ ఇండస్ట్రీలో గానీ ఆయన గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి అనే విషయం నాకు తెలిసిన విషయమే. ఆటోమేటిక్ గా ఆయనకు అలాంటి డైలాగులు వస్తాయేమో, సందేశంతో కూడిన డైలాగులు ఆయనకి రాయాలి ప్రతి చోట అనే ఫీలింగ్ వస్తుందేమో. ఎందుకంటే రజనీకాంత్ గారు చాలా సింపుల్ అనేది నేను కొంతమంది ఒబీడియన్సీ నటించడం చూశాను. కొంతమందిలో నేను కూడా నటిస్తుంటా, వినయ సైతం నటిస్తుంటా. ఆయన నటించడండి కరెక్ట్ గా నిజంగా ఆయన నుండి వచ్చే అందరినీ చూసి మాట్లాడే విధానంలో ఉండే వినయం అనేది, నిజమైన వినయం అనేది అక్కడే ఉంది. నేను చూశాను. ఆయన మాట్లాడేటప్పుడు కానీ ఆ నడకలో కానీ మాక్సిమం తగ్గి ఉండాలి మనం అనేది. అంటే ఆయనలో ఒక తులసి మొక్క ఉంది, ఒక హిమాలయ పర్వతం ఉంది. అంత గొప్ప వ్యక్తి నటుడిగా ఎంత స్థాయికి చేరాడు, హిమాలయ పర్వతం అంతా అయినాడు, కానీ తులసి మొక్కలాగా ఒదిగే ఉంటాడు ఆయన. అది ఆయన పవిత్రత అన్నమాట. ఇది సినిమాలో ఒక సన్నివేశాన్ని తీసుకున్నట్లయితే ఆ సన్నివేశం చాలా అద్భుతంగా క్లాప్స్ వచ్చాయండి. ఆ సన్నివేశానికి వీరంతా కూడా వాళ్ళ స్కూల్ ఫంక్షన్ కి రజనీకాంత్ గారు అపాయింట్మెంట్ తీసుకోవడం కోసం వాళ్ళకి ఆయన దగ్గరికి వెళ్ళి కలవడం జరుగుతుంది. అందులో కొంచెం ఎక్స్ట్రాడినరీగా అంటే ఒక ఎక్స్ట్రాగా మాట్లాడేటువంటి ఒక పర్సన్ కూడా ఆయనతో వాళ్ళతో ఆ టీంతో పాటు పోయి ఆయన రిక్వెస్ట్ చేసుకుంటారు అనమాట. అయితే ఇప్పుడు ఆయన చూడగానే ఆయన ఒక డిఫరెంట్ వర్షన్ మొదలు పెడతాడు. సో వీళ్ళ కాన్వర్సేషన్ చాలా అద్భుతంగా వచ్చింది సార్ అది. సో అది మీరు స్క్రిప్ట్ లో రాసేటప్పుడే మీరు అది ముందే ఎక్స్పెక్ట్ చేశారా? అంటే దీనికి బేసిక్ గా ఒక మాట చెప్పాలండి. దీనికి మలయాళం సినిమా ఒకటి మాత్రం ఉంది, ఆ మాత్రమే ఒకటి బేసిక్ గా తీసుకోవటం జరిగింది. ఇంకోటి ఏంటంటే సినిమా వాడుగా దాన్ని చీప్ గా మాట్లాడేవాళ్ళు చాలా మంది మాకు తగులుతుంటారు. ఎందుకంటే అది వాళ్ళు కొంతమందికి ఏంటంటే సినిమా వాళ్ళని కించపరిచి మాట్లాడటం ఆనందంగా ఫీల్ అవుతుంటారు. అది వాళ్ళ యూనో సాటిస్ఫాక్షన్ అహంభావం ఏంటంటే ఏదో వీళ్ళు ఎందుకంటే మాకే ఎక్కువ మంది తగులుతుంటారు. ఎక్కడికైనా వేరే ఊరు వెళ్ళినప్పుడు ఎంతమంది ప్రేమగా అభిమానంతో దగ్గరకు వస్తారో వాళ్ళలో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఆహా సినిమా వాడా ఆహా అంటారు. ఏంటో మేమేం తక్కువ తిన్నాను కదా వాడి ఉద్దేశం, వీళ్ళు తక్కువని అది ఎక్కువ ఫీల్ అవుతుంటారు. కరెక్ట్గా ఆ క్యారెక్టరైజేషన్ మలయాళంలో ఉందండి, చాలా నేచురల్ క్యారెక్టర్. అందుకని మాకు డైలీ క్యారెక్టర్ లో ఉంటుంది కాబట్టి అక్కడక్కడ మాకు తగులుతుంది కాబట్టి మాకు సినిమా ఇండస్ట్రీ పర్సన్స్ కి ఈజీగా రాయటం ఆ క్యారెక్టర్ ఈజీగా రాసేయచ్చు. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా ఇప్పుడు నేను సభకి వెళ్ళాం ఒకసారి ఒక మీటింగ్కి, ఇక్కడ ఒకడు కేవలం సినిమా వాళ్ళని తిట్టడానికే కూర్చున్నాడు. వాళ్ళు నేను ఆయన చూసి నవ్వుకున్నా. అసలు మేము ఏంటో సినిమా వాళ్ళంటే ఏదో హత్యలు చేసేవాడికి మానభంగాలు చేసేవాడికి ఉన్నంత అంతకన్నా తక్కువేమన్నట్టు మాట్లాడాడు. నేను అదే చెప్పాను స్టేజ్ మీద, ప్రతివాడు కష్టపడుతూనే ఉంటాడు, ప్రతివాడు బ్రెయిన్ తో శ్రమపడే వ్యవహారం ఇది. ఫైటర్స్ కానీ వీళ్ళు కానీ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది ఒక ఆర్ట్, దీన్ని ఎప్పుడు తక్కువగా చేసి ఆలోచించండి మీదని చెప్పేవాడిని. అదే టైప్ క్యారెక్టర్ మనకి సినిమాలో దొరికింది. మలయాళంలో దాన్ని మేము బాగా ఇంప్రవైజ్ చేసి మలయాళంలో కన్నా ఎక్కువ రెస్పాన్స్ తీసుకున్నాం. దాన్ని బాగా ఇంప్రవైజ్ చేశాం అనమాట. అట్లాగే స్కూల్ ఫంక్షన్ లో కానీ ఇది కానీ కొన్ని డైలాగులు మనం రాయటం కాదండి, ఆ మ్యాటర్లోనే తన స్నేహితుడిని ఎప్పుడూ 10 ఏళ్ల వయసులో విడిపోయిన 15 ఏళ్ల వయసులో విడిపోయిన స్నేహితుడు వాడు ఎక్కడున్నాడో అనే ఒక అగ్రస్థానానికి వచ్చిన హీరో బాధపడటం అనేది, ఆ సన్నివేశాన్ని చూస్తూ జనంలో ఉన్నవాడి స్నేహితుడు ఏడవటం అనేది ఆ సీన్ లోనే ఒక స్పందన ఉంటుందండి. దానికి ఎన్ని పేజీలు రాసినా తక్కువే అట్లాంటి సీన్కి. అప్పటికీ ఉన్న దానిలో జాగ్రత్తగా మ్యాటర్ చెప్పుకుంటూ రాయటం జరిగింది. దానికి తగ్గట్టుగా రజనీకాంత్ గారు కూడా ఆ సీన్ లో
నాకే థియేటర్లో కూర్చుంటే నేను ట్రమెండస్ రెస్పాన్స్ సార్. నేను ఏడ్చేసాను, నేనే ఏడ్చాను. తర్వాత మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. ఎప్పటి వాళ్ళు అందరూ అప్పుడప్పుడు ఎప్పుడో సంవత్సరం కానీ 2-5 ఏళ్ల క్రితం విడిపోయిన వాళ్ళు కూడా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసి ఫోన్ చేశాను నాకు నెంబర్ కనుక్కొని. నాకే అంత సంతోషం వేసింది. ఆ సినిమా మళ్ళీ అందరినీ ఒకసారి టచ్లోకి తీసుకొచ్చింది అనమాట. క్లైమాక్స్ సన్నివేశం చాలా అద్భుతంగా అది ట్రమెండస్ రెస్పాన్స్ వచ్చింది దానికి. అదేవిధంగా ఇంకా కామెడీ ట్రాక్స్ విషయానికి వచ్చినట్లయితే అవి సునీల్ గారు కామెడీ కానివ్వండి, డిఎస్ గారు, తర్వాత వీళ్ళ టీం, అంటే ఒక రచయిత ఒక దర్శకుడు ఆయనతో పాటు తిరుగుతూ ఉంటారు ఎప్పుడు సినిమా చేయాలని చెప్పేసి. సో ఆ సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా వచ్చింది. అంటే యాప్ట్ గా సూట్ అయ్యాయండి. అదంతా కూడా కరెక్ట్ గా, అంటే అండర్ కరెంట్ ఏదో ఒక మెసేజ్ లాగానే కంప్లీట్ గా ప్రతి డైలాగ్ చాలా వాల్యుబుల్ గా, చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేసుకుంటూ చాలా ప్రీ ప్లాన్ గా రాయటం జరిగినట్టుగా అనిపించింది సార్ అది. సో దీనికి ఎంత హార్డ్ వర్క్ చేశారు సార్ మీరు? అంటే హార్డ్ వర్క్ అంటే ప్రతి సినిమాకి హార్డ్ వర్క్ చేస్తాను. ఈ సినిమాకి ఎడిషన్ ఏంటంటే ఒక చిన్న మైండ్ టెన్షన్ ఒకటి. రాస్తున్నది రజనీకాంత్ గారి సినిమా, చాలా అలర్ట్ గా ఉండాలి. అలా అని బెదిరించుకొని రాయకుండా ప్రశాంతంగా ఉంటూ జాగ్రత్తగా చేశాను. దాని హార్డ్ వర్క్ అన్నా కన్నా ప్రశాంతంగా పనిచేశాను. దాదాపు ఒక షూటింగ్ పార్ట్ ఒక 40 డైలాగ్ పార్ట్ 40 రోజులు షూటింగ్ అయితే 20 రోజులు లొకేషన్ లో కూడా ఉన్నాను నేను. 20-26 రోజులు కంటిన్యూగా వెళ్ళిపోతుండేవాడిని. వెళ్ళిపోయి షూటింగ్ లో చాలా రోజుల తర్వాత ఫుల్ గా షూటింగ్ లో ఉన్న తీసిన 45 రోజుల్లో ఈజీగా 30 రోజులు ఉన్నాను. ఇంకా హార్డ్ వర్క్ అంటే అక్కడ ఏదన్నా డౌట్స్ వచ్చినా, మళ్ళీ ఏదన్నా చిన్న ఫార్మేషన్ లో ఏదైనా తేడా వచ్చినా ఉండాలి అని అనుకున్నా. ఆ 15 రోజులు కూడా వెళ్ళేవాడిని. నేను వేరే పనుల్లో పడిపోయి ఆ ఊళ్ళో వేరే ఊళ్ళో షూటింగ్ ఉన్నప్పుడు అటెండ్ కాలేకపోయినా. టోటల్ గా హార్డ్ వర్క్ అంటే ఇంకేముందండి, అక్కడ లొకేషన్ లో ఉంటాం, ఎప్పుడన్నా చిన్న చిన్న మార్పులు వస్తే ఏమైనా చేసేసేయటం. ఒకటి మాత్రం ఒక చిన్న టెన్షన్ మాత్రం, ఒక ఆనందంతో కూడిన టెన్షన్, అది రన్ అయింది సినిమా. ఎందువల్లంటారు సార్? సూపర్ స్టార్ గారు రజనీకాంత్ గారి సినిమా చేస్తున్నాము, బాగా చేయాలి, ఎలా చేస్తాము అని ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, బాగా చేయాలని ఆన్సర్ వస్తుంటుంది. దానివల్ల చిన్న అది నేను చెప్తాను కదా, హ్యాపీనెస్ తో కూడిన టెన్షన్ అది. ప్రస్తుతం ఏ ప్రాజెక్టులు చేస్తున్నారు సార్ ఇప్పుడు? నేను ఇప్పుడు దాసరి నారాయణ గారి సినిమా ఒకటి జరుగుతున్నాను. మన జొన్నగడ్డ శ్రీనివాసరావు డైరెక్షన్ లో జగపతి బాబు హీరోగా. తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా ఒకటి జరుగుతుంది. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా ఇంకా 2 కమిట్ కావాల్సి ఉన్నాయి. అంటే ముందర ఈ వర్క్ అయిన తర్వాత నాకు ప్లానింగ్ కరెక్ట్ గా, అంటే 2 కొత్త డైరెక్ట్లు, అందుకని వాళ్ళకి మంచి జరగాలి, మంచి స్క్రిప్ట్ వస్తున్నాయి అన్నమాట. రచయితగా మీకు స్ఫూర్తి ఏంటండి అసలు? రచయితగా అంటే స్ఫూర్తి అంటే నాకు తెలియకుండా మా అన్నయ్య గారండి, హర్నాథరావు గారు, రమేష్ హర్నాథరావు గారు, ఆయన సుప్రసిద్ధ నాటక రచయిత, సినిమా రచయిత. ఆయన రాస్తుంటే ఆయన్ని చూసి నేను ఏకలవ్య శిష్యరికంగా చేసేవాడిని. ఆయన చూసి మనము రాయాలి, మనం ఏదో సంథింగ్ క్రియేట్ చేయాలి, ఏ వైపు రావాలి అంటే నేను నాటకాలు రాయటం మొదలుపెట్టా. ఆయన నుండే స్ఫూర్తి, నాకు హర్నాథరావు గారి నుండే స్ఫూర్తి. అసలు సినిమా రంగం వైపు మీరు ఆసక్తి కనపరచడానికి ఏదైనా పర్టికులర్ పాయింట్ లాంటిది ఏమైనా ఉందంటారా? అసలు సినీ రంగం వైపు ఎట్లా ఆకర్షితులయ్యారు అసలు? ఒక మాట చెప్పాలంటే స్ట్రైట్ గా చెప్పమంటారా, గత్యంతరానికి ఇండస్ట్రీకి వచ్చా, బతకడానికి దారి కోసం వచ్చా. ఎందుకంటే చిన్నప్పటి నుండి సినిమాలన్నీ చూసేవాళ్ళం, పాటలు పాడేవాళ్ళం. తర్వాత నాగేశ్వరరావు గారికి నేను చాలా గొప్ప అభిమాని. నేను సినిమాలు చూసి చూసి బాగా అక్కడి నుండి ఆ తర్వాత నాటకాలు ఆడటం వల్ల, నాటకాలు ఆడుతూ మధ్యలో లెక్చరర్గా వెళ్ళడం. మా 3 అన్నయ్య, ఒక ఆయన విజయవాడలో శాతవాహన కాలేజీలో వివేకానంద అని మా అన్నయ్య గారు జాబ్ చేస్తున్నాడు. నేను లెక్చరర్ కావాలని కోరిక నాకు, ఎందుకంటే మనం ఎక్కువసేపు మాట్లాడుతుంటాం, అలవాటు అది. వినేవాళ్ళు కావాలి అంటే కాలేజీ లెక్చరర్ అయితే ఈజీ అవుతుంది, వినేవాళ్ళు ఎక్కువ మంది ఉండాలని కోరిక. లెక్చరర్ అయిదామా అని చూస్తే నాకు 2 మార్కులు ఇవ్వలే. లెక్చరర్ అంత రేంజ్ లేదు నీకు అన్నారు మా వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు. అప్పుడు ఏం చేద్దాం, 1-2 బిజినెస్ ఇవి చేద్దాం, లేకపోతే ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుందాం అనుకున్నప్పుడు అన్నయ్య గారు ఇండస్ట్రీకి వచ్చారు. వస్తే ఆయన చూడగానే నాకు ఉత్సాహం వచ్చేసింది. సరే, నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో గవర్నమెంట్ ఎంప్లాయీకి 1,200 రూపాయలు జీతం ఉండేది, ఇప్పుడు 10,000కి వచ్చారు. సరే, నాకేదైనా 2,000 రూపాయలు నెలకి దొరకపోతుంది ఇండస్ట్రీలో, ఏదైనా అసిస్టెంట్ డైరెక్టర్ గారు అని చెప్పి ఈ వైపు వచ్చేటప్పటికి అనుకోకుండా అలా షిఫ్ట్ అయిపోయి రైటర్ గా ముందుకు వచ్చేసాను.
మొదటి ఎంట్రీ వచ్చేసి రచయితగానేనండి, ఇంకా వేరే ఫీల్డ్ లో ఏదైనా మీరు రావడం జరిగింది? లేదండి, డైరెక్ట్ రైటర్గానే వచ్చేసాను. ఫస్ట్ నా నాటకం చూసి జంధ్యాల గారు పిలిపించారు. రవీంద్ర భారతిలో హైదరాబాద్ లో నాటకం చూశారు. ఆయన చూసి స్టేజ్ మీదకి వచ్చేసారు. వచ్చి గట్టిగా ఆటేసుకున్నాడు. ఆయన ఆటేసుకుని నాతో నా సినిమా చేస్తా వచ్చాను. సరే వస్తాను సార్ తప్పకుండా. ఆయన దగ్గర ఒక సంవత్సరం శిష్యరికం చేసి ఇంకా రైటర్ గానే ఇంకా అక్కడ నుండి రైటర్ అనేది కంటిన్యూ అయిపోయింది. రచయితగా మీరు మీకు బ్రేక్ వచ్చినటువంటి సినిమా, మొదటిగా బ్రేక్ వచ్చినటువంటి సినిమా? నా ఫస్ట్ సినిమా యాక్చువల్గా తమ్మారెడ్డి భరద్వాజ గారు డైరెక్షన్ లో సినిమా స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత బాబురావు గారు, ఈతరం ఫిల్మ్స్ బాబురావు గారు నవభారతం కథా మాటలతో ఇదైంది. రిలీజ్ అయింది నవభారతం ఫస్ట్ అయింది. అదే నాకు బ్రేక్ స్టార్టింగ్. ఆ సినిమా వల్ల నాకు ఇమీడియట్ హిట్ కావడంతో అందులో 4-5 ఆఫర్స్ వచ్చాయి పెద్ద పెద్ద కంపెనీల నుండి. అక్కడ నుండి కంటిన్యూ. అదే మంచి టర్నింగ్ ఇచ్చేసింది. మొదటి బ్రేక్ నవభారతం చెప్పేసారు. అది 2-3 ప్రశ్నలు చెప్పేసారు. మొట్టమొదటిసారిగా రచయితగా మీరు రచయితగా ఎంట్రీ వచ్చి జంధ్యాల గారి సినిమా అండి. అదే సార్ నేను సార్ మొట్టమొదటిసారిగా మీరు రచయితగా సింగిల్ కార్డ్ చేసినటువంటి సినిమా జంధ్యాల గారి డైరెక్షన్ వచ్చింది కదండి. అసిస్టెంట్ రైటర్ అండి. ఆయన దగ్గర సంవత్సరం శిష్యరికం చేశా. నా పేరు మీద వచ్చింది నవభారతం ఫస్ట్ సినిమా. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే? అవును, స్టోరీ డైలాగ్స్. తర్వాత ఇతరం ఫిల్మ్స్ కి మళ్ళీ ఏమైనా సినిమాలు చేయడం జరిగిందండి? యజ్ఞం రాశాను, తర్వాత రణం రాశాను. ఒకటి ఏంటంటే బాబురావు గారు ఏ సినిమా చేసినా ఖచ్చితంగా నేను కంట్రిబ్యూట్ చేస్తూనే ఉంటాను. దానికి అన్నయ్య గారు రైటర్ గా ఉన్నప్పుడు కూడా ఆయన నేను అసిస్టెన్సీ చేసేవాడిని అన్నయ్య గారికి, అన్నారావు గారికి. ఈతరం ఫిల్మ్స్ కి మొత్తం 4 సినిమాలు రాశాను. మిగిలినవన్నీ అన్నయ్య గారు రాశారు. అదేవిధంగా ఇటీవల కాలంలో మీ డైరెక్షన్, మీరు ఆల్రెడీ రచయితగా చాలా కాలం సుదీర్ఘం కాలం పనిచేయడం జరిగింది కదండి. అదేవిధంగా మీ ఓన్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయడం జరిగింది, అధ్యక్ష అనే సినిమా. సో ఆ సినిమా గురించి కూడా 2 విషయాలు చెప్తారు. ఆ సినిమా గురించి యాక్చువల్గా అది సామాజిక చైతన్యం కావాలి అనే ఒక ఫీల్ తో ఆ కథ తయారు చేశాను. సామాజిక చైతన్యం ఏమో కానీ నాకు మాత్రం నా లైఫ్ లో తీవ్రమైన సంచలనం మాత్రం కలిగింది. అంటే సినిమా అందరూ బాగుందన్నారు ఖచ్చితంగా, కానీ అనుకున్నంత మేబీ స్టార్స్ లేకపోవటం వలన, ఇంకోటి సినిమా చూసిన పెద్దవాళ్ళు మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు, కృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు, బాబురావు గారు సినిమా చూసి యునానిమస్ అందరూ మాత్రం చాలా మంచి సినిమా తీసేవాళ్ళు మాత్రం ఉన్నారు. కానీ ఈ రిలీజ్ అయిన తర్వాత ఫలితాల్లో తేడా వచ్చింది. దానికి ఇప్పుడు ఏంటంటే సక్సెస్ కి అదే ఒక సామెత అవుతుంది. ఎన్నో కారణాలు ఉంటాయి ఒక సినిమా ఇది కావడానికి. కరెక్ట్ గా ఆ సినిమా అనుకోకుండా చిన్న పెద్ద అప్సెట్ చేసింది. నాకెందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొన్ని మంచి కథలు తయారు చేసి పెట్టుకున్నా. నేను డైరెక్ట్ అయితే ఇలాంటివి చేయాలి, లవ్ సబ్జెక్టులు, పొలిటికల్ సబ్జెక్టులు, యాక్షన్ సబ్జెక్టులు. ఫస్ట్ ఎలా ఉంటుంది ఒక సినిమా చేద్దాం మంచి సినిమా అని చెప్పి చేశా. ప్రయత్నం వరకు చేశా, మంచి సినిమా అందరూ అన్నారు. నేను చెప్పాను కదా, చిన్న ఎక్కడో తేడా అంతే. ఇప్పటి వరకు మీరు రాసినటువంటి రచయితగా డైలాగ్స్ రాసినటువంటి సినిమాల్లో హీరో పర్ఫార్మెన్స్ అంటే యాక్చువల్గా ఏంటంటే కంప్లీట్ గా సినిమా అందరూ కూడా చాలా చక్కగా పర్ఫార్మ్ చేస్తేనే ఖచ్చితంగా రైటర్స్ కి హ్యాపీగా ఉంటుందని బ్యాక్ ఎండ్ ఉంటారు కాబట్టి వాళ్ళు. సో ఇతరం ఫిలిప్స్ బ్యానర్ పై వచ్చిన 4 సినిమాల్లో కూడా డైలాగ్స్ చాలా అద్భుతంగా, అంటే అదంతా కూడా ఒక యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ అవటం వల్ల
చాలా అద్భుతంగా పండడం జరిగింది. గోపీచంద్ గారు యాక్షన్ అవనివ్వండి, తర్వాత డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెన్ రీసెంట్ గా వచ్చిన ఒంటరి కూడా. అదేవిధంగా ఈ విధమైనటువంటి సక్సెస్ ని మీరు చూశారు కదా, డిఫరెంట్ హీరోస్ దగ్గర నుంచి మీరు చూశారు. మీకు బాగా మీరు అనుకున్నట్టుగా కరెక్ట్ గా డెలివర్ చేయగలిగిన ఆర్టిస్టులు ఎవరైనా, అంటే వీళ్ళు బాగా చేశారు, నేను అనుకున్నట్టుగా చేయగలిగారు అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? చాలా కాంట్రవర్షియల్ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్న సమాధానం చెప్తే 5 నాకు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఒకటి, మనం ఇప్పుడు మీరు హీరోల పరంగా అడిగారా, ఆర్టిస్టుల పరంగా అడిగారా? ఆర్టిస్టుల పరంగా అయితే ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఆర్టిస్టులు పర్ఫెక్ట్ గా చేసిన వాళ్ళేనండి. కొంతమంది ఆర్టిస్టులకి డైలాగ్ బలం ఇచ్చింది, కొన్ని డైలాగులకి ఆర్టిస్టులు బలం ఇచ్చారు. ఇప్పుడు నేను చాలా మంది ఆర్టిస్టులు చూసా, ఎవరు హేమాహేమీలు ఉన్నారండి మనకి. నాకు తెలిసి కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందము, బాబు మోహన్, తర్వాత భరణి గారు, అసలు పేరున అందులో ఈ మధ్య రఘుబాబు పెర్ఫార్మెన్స్ అందరూ చూస్తున్నారు. నాకెందుకు రఘుబాబు చూస్తుంటే చాలా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అండి. యాక్ట్ చేస్తున్నట్టు ఊహించడం అంత జట్టు వస్తుంది. డైలాగులు మనం రాసిన డైలాగేనా అనేటట్టు అంత అందం ఉంటుంది డైలాగ్ చెప్పినప్పుడు. ఆల్మోస్ట్ వాళ్ళు ఉన్న మన తెలుగు ఆర్టిస్టులు రచయితల అదృష్టం వల్ల అందరూ మంచి ఆర్టిస్టులే. అట్లా మల్లికార్జున గారు నాకు మంచి మిత్రుడు. ఆయన మంచి ఆర్టిస్ట్, నాకు నేను ఇష్టపడే ఆర్టిస్టు. మిగిలిన అందరూ ఆర్టిస్ట్, పలానా ఆర్టిస్ట్ ఒకళ్ళ పేరు చెప్పలేము, అందరూ బ్రహ్మాండంగా చేస్తున్నవాళ్ళు. వాళ్ళ మైండ్లోకి రాగానే డైలాగ్ అట్లాగే రౌండ్ అయిపోయింది. వాళ్ళు చెప్తే ఎలా ఉంటుంది, టైమింగ్ వచ్చేస్తుంది బ్రెయిన్లోకి. అంత మంచి ఆర్టిస్టులు ఉన్నారు మనకి. భవిష్యత్తులో మీ డైరెక్షన్ లో ఏమైనా కొత్త సినిమాలు రాబోతున్నాయండి? నేను ఈ డైరెక్షన్ లో పడి ఒక కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చానండి. ఇప్పుడు మళ్ళీ ఒక 6 months కంటిన్యూ చేస్తాను, డైలాగ్స్ కంటిన్యూ చేస్తాను. కొంచెం టైం తీసుకుని ఈసారి చేద్దాం. ఈసారి యూత్ ఫిల్మ్, మంచి లవ్ స్టోరీ చేయాలని ఆలోచన వల్ల కొంచెం టైం ఉంది దానికి. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రామిస్ చేసిన వాళ్ళందరికీ సినిమాలు రాయాలి, లేకపోతే నేను డైరెక్ట్ కాకుండా చేస్తారు వాళ్ళందరూ కలిసి. అదేవిధంగా రైట్ ఫ్రమ్ నవభారతం దగ్గర నుంచి ఈ రోజు కథానాయకుడి వరకు కూడా ఇండస్ట్రీలో ఫిల్మ్ మేకింగ్ లో చాలా మార్పులు వచ్చాయండి. ఆ రోజు నవభారతం సినిమా ఇతర ఫిల్మ్స్ బ్యానర్ లో బ్రహ్మాండమైన సంచలన విజయం అది. సో అప్పట్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులకి ఇప్పుడు కథానాయకుడి వరకు ఉన్నటువంటి ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో, చాలా సుదీర్ఘ కాలంలో ఉన్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి రకరకాల కారణాల వల్ల చాలా టెక్నికల్ అవనివ్వండి, మేకింగ్ లో అవనివ్వండి, రకరకాల మార్పులు వచ్చాయి. సో ఈ డైలాగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా మార్పులు వచ్చాయి. అది కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్? ఎందుకంటే అప్పటికి ఇప్పటికి నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ఇప్పటికీ నిజంగా టేకింగ్ సైడ్, టెక్నికల్ సైడ్, టేకింగ్ సైడ్, డైలాగ్ సైడ్, అన్ని సైడ్లో మార్పు వచ్చేసింది ప్రతి చోట. ఈ మార్పు అనేది కొంతమంది ఈ మార్పుని అద్భుతంగా ఎక్స్ప్లాయిట్ చేయగలుగుతున్నారు. కొంతమంది డైరెక్టర్స్ కానీ, హీరోలు కానీ కొంతమంది చేయగలుగుతున్నారు. కొంతమంది అంతా కొంచెం అతిగా వెళ్లి పల్టీలు కొడుతున్నారు. అప్పుడే ఎందుకంటే తర్వాత డైలాగ్ పరంగా అంటారా, జనం అనేది మొదటి నుండి పబ్లిక్ ఇప్పుడు న్యాచురల్ డైలాగ్కి బాగా అలవాటు పడిపోయినారు. ఇది మంచి పరిణామమే నాకు తెలిసి. అందరూ అదే ఒక స్టైల్ని ఫాలో అవుతూనే ఉన్నారు. మన క్యాజువల్గా మాట్లాడుకున్నట్టు ఇప్పుడు మనం రాను ఇంగ్లీష్ పిక్చర్ స్టైల్లోకి వెళ్ళిపోతున్నాం సినిమా. ఆఫ్టర్ ఒక 20 years కూడా అంత కూడా టైం ఉండదేమో, ఒక 15 years లో టోటల్ గా ఇంగ్లీష్ ఫిల్మ్ చూస్తున్నట్టు మన సినిమాలు రాబోతున్నాయి. ఇంకా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఏమైనా ఉండొచ్చు అంటారు డైలాగ్స్ లో? ఖచ్చితంగా చాలా మార్పు. డైలాగ్ బాగా తగ్గిపోతుంది, ఎక్స్ప్రెషన్ కి వీటికి ఇది వచ్చేస్తుంది. 4 లైన్ల డైలాగ్ రాస్తే కట్ చేస్తారు ఇమీడియట్ గా. అట్లా ఉండదు. 15 ఏళ్ల తర్వాత పూర్తిగా ఇంకా డైలాగులో మార్పు వస్తుంది. మనం ఇప్పుడు ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూస్తున్నట్టే ఉంటుంది. ఇంగ్లీష్ ఫిల్మ్స్ లో కూడా డైలాగ్ ఉంటాయి, అది కాదు. ఆ స్టైల్లోకి వస్తున్నామండి మనం మెల్లగా. ఒకప్పుడు ఇంగ్లీష్ ఫిల్మ్స్ ని హిందీ వాళ్ళు అడాప్ట్ చేసుకునేవాళ్ళు. హిందీ వాళ్ళని చూసి మన తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు డ్రెస్సుల దగ్గర కాస్ట్యూమ్స్, ఆర్టిస్టులు ఇవన్నీ మనం అడాప్ట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు. ఈ టీవీల వల్ల వీటి వల్ల ఇంగ్లీష్ ఫిల్మ్స్ మనమే అడాప్ట్ చేసుకుంటాం డైరెక్ట్ గా, బాంబే వాళ్ళ ప్రమేయం లేకుండా. తగ్గిపోతుంది కదండి. అవును, చాలా చాలా నేచురల్ డైలాగ్ ఇంకా అలవాటు పడిపోతుంది జనం ఆ తొందరలో 15 ఏళ్ళలో.
ఒక డైలాగ్ అంటే మీరు ఆ టైంలో మీరు రాసినటువంటి ఆ డైలాగ్స్ లో ఏదో పర్టికులర్ ఒక డైలాగ్ సేమ్ డైలాగ్ ఇప్పటి వరకు కూడా అంటే ఏదో సందర్భంలో వాడటం జరుగుతుంటుంది ఇప్పటి వరకు కూడా. సో ఆ వేరియేషన్ ఏమైనా కొంచెం చెప్పగలుగుతారండి ఆ పర్టికులర్ ఒక ఒక విషయం ఏంటండి, ఒకడు ఆ, ఆ, బాబు ఇట్లా అని ఒకప్పుడు రాస్తే అంటే అప్పుడు మహానుభావులు సార్. యాక్చువల్గా నేను చెప్పాలంటే నేను అప్పుడప్పుడు నేను క్వశ్చన్స్ నేను రైతున్నా, మంచి రైతున్నా కాదా పర్వాలేదా ఎప్పుడు చేస్తున్న క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే మన సముద్రాల సీనియర్ గారు, పింగళి గారు రాసిన సినిమా చూస్తుంటే ఎంత గొప్ప డైలాగు మామూలుగా ఉంటలేదు. ప్రతి చోట న్యాచురల్ డైలాగులో ఎంతో గొప్పతనాన్ని క్రియేట్ చేసి మహానుభావులు అంత అందమైన డైలాగులు కంపారిటివ్ గా చూస్తుంటే వాళ్ళు రాసిన దానిలో నేనేం రాశానని ప్రశ్న వేసుకుంటాను. అలాంటి రాయాలి అనే ఇది కలుగుతుంది. ఎందుకంటే ప్రతి చోట ప్రతి మాట, ఆఖరికి పాటలు కూడా మాటల్లాగా రాశారు వాళ్ళు. సముద్రాల గారు అయితే మొన్న పాటల ప్రోగ్రాం చూస్తుంటే నిజంగా గొప్ప గొప్ప పాటలు రాశారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే ఒక టైంలో ఈ రెవల్యూషనరీ ఫిల్మ్స్ కి పేజీ ఒక పేజీ డైలాగులు అనేవి అవసరం, తప్పదు. ఆ ఎమోషన్స్ వేరు. అల్లూరి సీతారామరాజు దగ్గర నుండి డైలాగ్ ఉంటేనే నిండుగా ఉండే సినిమాలు కొన్ని ఉంటాయి. మ్యూజిక్ మీదే నడవాల్సిన కథలు కొన్ని ఉంటాయి. అట్లా భవిష్యత్తులో కానీ మీరు అడిగిన వేరియేషన్ డైలాగ్ రాసేటప్పుడు నేను ఒక మాటను ఒక రకంగా మాట్లాడతా, ఇంకో రైట్ ఇంకో రకంగా మాట్లాడతాడు. ఇప్పటిదాకా పలానా డైరెక్టర్ పలానా ప్రొడ్యూసర్ బ్రెయిన్ తిన్నాడబ్బా అని ఒకడు అంటాడు, ఒకడు తిన్నాడబ్బా అని ఆపేస్తాడు. అంతే అంతే. ఇప్పుడు నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది ఏంటంటే ఆటో డ్రైవర్స్ లారీ డ్రైవర్స్ చాలా అందంగా డైలాగులు చెప్తుంటారు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే పక్కన నిలబడి వాళ్ళు ఏదైనా పని చేస్తున్నప్పుడు వింటే ప్రతిదీ డైలాగ్ అనిపిస్తున్నారు. అంత అందంగా మాట్లాడుకుంటారు. ఆ వేరియేషన్ ఒక మనిషి చెప్పే ఒకటే మాటని 5-6 రకాలుగా చెప్పేయచ్చు అని ఆ సన్నివేశాన్ని బట్టి. ఇంకా డీప్ గా వెళ్తే దానికి కొంచెం సార్ అటు పాత ఇటు కొత్త తరంలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన రచయితలు ఎవరైనా ఉన్నారండి? అంటే ఇన్స్పైర్ చేసిన రైటర్స్ అంటే మన ఓల్డ్ ఫిలిమ్స్ లో అసలు ఏ సినిమా కాదు సినిమాని గొప్ప గొప్ప రైటర్స్ ఉన్నారు. నేను ముళ్ళపూడి వెంకటరమణ గారి అభిమాని రైటర్స్. అక్కినేని నాగేశ్వరరావు గారేమో అభిమాన నటుడు, తర్వాత జయసుదాస్ గారేమో అభిమాన గాయకుడు. రచయితల్లో ముళ్ళపూడి వెంకటరమణ గారు అంటే చిన్నప్పటి నుండి భలే ఇష్టం అన్నారు. ఫస్ట్ మా అన్నయ్య గారు ఇంటికి తీసుకొచ్చిన పుస్తకం హరినాథరావు గారు బుడుగు. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక 7 ఏళ్ల వయసులో అది చదివేసుకున్నాం. ఆ బొమ్మలు గిమ్మలు అట్రాక్ట్ అయిపోయాను. అక్కడ ముళ్ళపూడి వెంకటరమణ గారి పుస్తకాలు అంటే చదివేసేవాడిని. ఆయన సినిమాలంటే ఫస్ట్ నేనే వెళ్ళిపోయేవాడిని. సరే ఇంకా ఆయన ఇన్స్పిరేషన్ నాకు ముళ్ళపూడి వెంకటరమణ గారు. తర్వాత మనం ఎట్లాగో పూజ్యులైన వాళ్ళు ఆ కాలంలో రచయితలందరినీ చేతులు దండం పెట్టాల్సిన రైటర్స్. ఇంకా ఇప్పుడు ఉన్న రైటర్స్ అందరూ బాగా రాస్తున్నారు. ప్రతి వాళ్ళు బాగా రాసే రైటర్సే. ఎవరు తగ్గేవాళ్ళు ఎవరు లేరు. త్రివిక్రమ్ సింగ్ కానీ, తర్వాత కృష్ణమురళి కానీ, మనం పరశురామకృష్ణ కానీ ఊరికి చెప్పక్కర్లేదు అసలు వేరే. అలా అందరూ ఇన్స్పైరింగ్ గా రాస్తున్నారు, బాగా రాస్తున్నారు, ప్రతి వాళ్ళు బాగా రాస్తున్నారు. ముఖ్యంగా నాకు బాగా నచ్చిన సినిమా ఆ నలుగురు చూసి మదన్ని నేను రైటర్ గా ఒక సినిమా సిట్టింగ్ లో చూసినప్పుడు అసలు మాట్లాడే విధానంలోనే చాలా డెప్త్లు ఉండేవి. నేను ఇతను మంచి రైటర్ అవుతాడు ఖచ్చితంగా అనుకున్నాను. నేను ఇప్పుడు ఒక 5 years 6 years కలిసి చేసినప్పుడు ఆ నలుగురు సినిమా చూసినప్పుడు చాలా అందమైన డైలాగ్ రాశాడు, చాలా గొప్పగా రాశాడు. ప్రతి డైలాగ్ నేనే అసలు మంచి సబ్జెక్ట్ చేశాడు, మంచి డైలాగులు రాశాడు. నేను రైటర్ గా అనేంత ఫీలింగ్ అనుక్షణం కలిగించాడు ఆ సినిమాలో అతను. అదేవిధంగా మీరు రాసినటువంటి డైలాగ్స్ లో ఇప్పటికీ మీ మనసులో చెరిగని ముద్ర వేసుకున్నటువంటి డైలాగ్ ఏదైనా ఉందండి? చాలా మీరు రాసిన సినిమాలన్నీ చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి, చాలా చక్కగా అందరూ పర్ఫామ్ చేస్తారు, అందరూ కూడా అందరికీ చక్కగా రీచ్ అయ్యాయి. అలా కాకుండా మీ మనసులోని సుస్థిర స్థానాన్ని సంపాదించినటువంటి ఒక డైలాగ్ ఏదైనా ఉంటే చెప్తారు? అది ఎగిరే పౌర్ణంలో
ఆ సినిమాలో సుహాసిని గారు ఒక డైలాగ్ చెప్తుందండి. ఇంట్లో పనిపిల్ల ఉంటుంది. ఆ పనిపిల్లని చిల్లెల్లాగా తన కూతురులాగా చూస్తూ ఉంటుంది. సుహాసిని భర్త వచ్చి అమ్మాయిని చేస్తాడు. అమ్మాయిని పొద్దున పంపించేస్తానంటుంది. ఎందుకు పంపిస్తున్నావు అంటాడు భర్త. మిమ్మల్ని పంపిస్తే బాగుండదు కదా బయటికి. అంటే ఏ తండ్రి అయినా తన కూతురికి పెళ్లి చేసి కాపురానికి పంపిద్దాం అనుకుంటాడు. కానీ కన్నెరికం చేసి కాపురం పెట్టాలనుకోడు. ఆ సంస్కృతి జంతువుల్లో తప్ప మనుషులో ఉండకూడదు. ఆ డైలాగు అలాంటివి కొన్ని సమయాల్లో ఆ సిచ్యుయేషన్స్. ఇప్పుడు ఎన్ని దెబ్బలు తగిలితే బండరాయి భద్రాచలంలో రాముడు అయ్యేది. అట్లా ప్రతి చోట అండి ఎక్కడ మనకు అవకాశం దొరికిన చోట ఆ భావ ప్రకటన. ఇది సూర్యవంశంలో రాశాను. అంటే ప్రతిదానికి ఒక పలానా సినిమా అని ఏం కాదండి. శుభాకాంక్షల్లో టోటల్ ఎంటర్టైన్మెంట్ చేసేసాం. కామెడీ ఫుల్ లెంగ్త్. అందులో కూడా శుభాకాంక్షల్లో ప్రేమించిన అమ్మాయి దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక అమ్మాయి అతను ప్రేమిస్తుంది. ఏమంటే ఇది కరెక్ట్ కాదు, మీరు ఆలోచిస్తుంది, మీరు మర్చిపోవటం మంచిది అంటుంది. మనసులో నుండి ఆ విషయం తీసేయండి, మర్చిపోండి అంటే మారిపోతే అది మా మనసు ఎట్లా అవుతుంది, మర్చిపోతే అది ప్రేమ ఎట్లా అవుతుంది అంటాడు. అట్లాగే జీవితం మామూలు చదువు అనేది పాఠాలు నేర్పి పరీక్షలు పెడుతుంది. జీవితం అనేది పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పుతుంది. అందులోనే అంటాడు అనమాట. ఎప్పుడు 10 years బ్యాక్ రాసిన తర్వాత ఈ మధ్యకాలంలో చాలా సినిమాల్లో అదే డైలాగ్ వాడారు. అటు ఇటు చేసి అడాప్ట్ చేశారు. నేను అనుకున్నా మన వాళ్ళు కథలే కాదు డైలాగులు కూడా కాపీ కొడుతున్నారు. ఆ డెవలప్మెంట్ వచ్చింది. సార్, మీ కుటుంబ నేపథ్యం గురించి, మీ స్వస్థల గురించి చెప్పండి సార్. నేను ఒంగోలండి. పుట్టింది గుంటూరు, పెరిగింది చదువు అంతా ఒంగోలేనండి. కాలేజీలో నాటకాలు వేస్తూ హైదరాబాద్ వచ్చా. మా మిస్సెస్ పేరు కస్తూరండి. తను ఇండస్ట్రీలో హెయిర్ డ్రెస్సర్ 2 years చేసింది. ఆవిడ చేసిన తర్వాత పెళ్లి అయిన తర్వాత నాకే చేస్తాను, ఇంకెవరికి చేయట్లేదు హెయిర్ డ్రెస్సింగ్. ఇంట్లోనే హౌస్ వైఫ్. నాకు 4 పిల్లలండి. పెద్ద అబ్బాయి ఇప్పుడు టీవీ సీరియల్స్ ప్లాన్ చేస్తున్నాడు. తను టీవీ సీరియల్స్ బిఎస్సీ చదివాడు. రెండో పాప రీసెంట్ గా పెళ్లి చేశాం. 3వ వాడు బాబు మళ్ళీ ఆవిడ ఇంటర్మీడియట్. 4వ పాప 6వ క్లాస్. 4 పిల్లలు, 2 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. ఇది టోటల్ గా సంక్షిప్తంగా ఫ్యామిలీ బ్యాగ్. సార్, సుదీర్ఘకాలంగా ఒక మంచి రచయితగా చాలా మంది యువ రచయితలకు మీరు ఒక ఇన్స్పిరేషన్ అండి. సో అప్కమింగ్ రైటర్స్ కి మీరు ఇచ్చేటటువంటి సలహా ఏదైనా ఉందా? నేను రైటర్ గా అంటే నేను అమెచ్యూర్ గా అప్పుడప్పుడు అప్కమింగ్ స్టేజ్ లో ఉన్న టైంలో నాకు రైటర్స్, సీనియర్ రైటర్స్ ఇచ్చిన సలహా ఏంటంటే బుక్స్ బాగా చదవమనేవాళ్ళు, రీడింగ్ కెపాసిటీ ఎక్కువగా పెంచుకోమనేవాళ్ళు. ప్రతి మనిషిని అబ్జర్వేషన్ ఒక కెమెరా లాగా మనం చూడటం అలవాటు చేసుకోవాలి. అంటే మనం 10 మందితో మాట్లాడుతున్నప్పుడు మన బ్రెయిన్ మాత్రం సపరేట్ గా అందరూ ఎవరే రియాక్షన్లు ఎలా మాట్లాడుతున్నారు, ఎంత నేచురల్ గా మాట్లాడుతున్నారు, వీలైనంత వరకు ఆ డిస్కషన్ లో పాల్గొనకూడదు. తర్వాత వీలైనంత వినాలి తప్ప ఎక్కువసేపు మాట్లాడకూడదు. ఎదురు చెప్పేది వినడానికి ఎక్కువ టైం తీసుకోవాలి. మనం మాట్లాడేది చాలా హ్యాపీ మూడ్ లో ప్రతి రైటర్ పని చేయాలని కోరిక, నవ్వుకుంటూ సరదాగా చేయాలి. ఆటోమేటిక్ గా క్రియేటివిటీ డే బై డే ఇంప్రూవ్ అయిపోతూ ఉంటుంది. అది ఆటోమేటిక్ గా ఈ 4 ఫాలోఅప్ చేస్తే బుక్ రీడింగ్ అని నేను చెప్పాను కదా, అబ్జర్వేషన్, ఫుల్ అబ్జర్వేషన్, ఇట్లాంటి సాధన అండి. డే బై డే బద్దకించకుండా. రైటర్ అనేవాడికి బద్దకం అనేది చాలా ఇబ్బంది పెట్టే ఐటమ్ అనమాట. దానిలో నుండి బయటికి రావాలి. దాని గురించి ట్రై చేయాలి, ప్రయత్నించాలి. ఎందుకంటే బేసిక్ గా నేను బద్దకిస్తున్నాయి కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. నేను దాన్ని ఓవర్టేక్ చేయాలి. అబ్జర్వేషన్. ఇప్పటి వరకు ఉన్నటువంటి మీ ప్రొఫెషనల్ కెరియర్ లో ఒక మర్చిపోలేని మధురమైన సంఘటన ఏదైనా మీ మనసులో ఉంటే మా ప్రేక్షకులతో షేర్ చేసుకుంటారు సార్? మధురమైన సంఘటన అంటే నాకు ఇండస్ట్రీకి వచ్చాక కొన్ని స్టార్టింగ్ లో రాఘవేంద్రరావు గారిని చూసినప్పుడు, ఫస్ట్ రాఘవేంద్ర గారితో నేను చేశాను ఈ సినిమాలో. ఆయన చూసినప్పుడు అది ఆ ఐటమ్ అలాగే ఉంది. తర్వాత అట్లాగే నా నవభారతం సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లో చూస్తున్నప్పుడు
ఫస్ట్ ఫిలిం. అది ఇంకా మర్చిపోలేని ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళి నేను రాసిన సినిమా చూడటం అనేది, ఆ పేరు చూసుకోవటం, ఆ పేరు ఆయన కళ్ళెమ్మ నీళ్ళు రావటం, ఇంకా ఇలాంటివే. ఇప్పుడు ప్రతి వాడికి మొదలైన సంఘటన, రైటర్గా మాత్రం నాకు మొదటి సంఘటన పదంగా నా ఫస్ట్ ఫిలిం. తర్వాత రాఘవేంద్ర గారిని చూడటం, ఎందుకంటే ఆయన సినిమాలు తెగ చూసేసి వచ్చాం కదా యూనివర్సిటీకి. అలా మీ పర్సనల్ లైఫ్ లో నా పర్సనల్ లైఫ్ లో మర్చిపోలేనిది మరుపుగా అంది పెళ్లి ఒకటే కదా. తమాషా ఏంటంటే అసలు నా పేరు గోవిందరాజు, మా ఆవిడ పేరు కస్తూరి. ఈ రెండు పేర్లకి చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది కస్తూరి తిలకం అంటారు కదా, వెంకటేశ్వర స్వామి గోవిందరాజు. ఈ మ్యాచింగ్ అనేది ఎలా జరిగింది అనేది ఇప్పటికీ ఆలోచిస్తుంటా. ఎందుకంటే తనేమో హైదరాబాద్ లో పుట్టింది, నేను ఎక్కడో ఒంగోలులో పుట్టాను. నేను మా ఫ్యామిలీ ఏమో మొదటి నుండి వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు మాకు. నేను మా ఇద్దరికి వేరే వేరే క్యాస్ట్ మ్యారేజ్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అసలు రాదు. ఆ ప్రస్తావన గుర్తు కూడా ఉండవు మాకు. అప్పుడప్పుడు తలుచుకుంటా, తను ఎక్కడో నేను ఎక్కడో. వాళ్ళ క్యాస్ట్ లో ఆ పేరు పెట్టమైంది. మా ఎక్కువగా ఆశయాల ఇళ్లలో పెడతారు, వైష్ణవ సంబంధమైన ఆశయాల వారి ఇంట్లో పెట్టాల్సిన పేరు. వాళ్ళ నాన్న ముందరే గెస్ట్ చేసి 20 నెలల తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుని పెట్టేశాడు ఆ పేరు. నాకే కాదుగా, ఎవరికైనా జీవితంలో పెళ్లి అనేది మర్చిపోలేని సంఘటన, మర్చిపోదామని చూసినా మరపు రాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా RadioKhushi.com శ్రోతలందరితో కూడా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలని, మీ మనసులో భావాలను పంచుకున్నందుకు మా RadioKhushi.com శ్రోతలందరి తరఫున, మా RadioKhushi.com టీం అందరి తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మా టీం అందరి తరఫున, మా శ్రోతలందరి తరఫున మీకు బెస్ట్ విషెస్ అండి. ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా